తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులరా, నిన్నటి పాసురంలో మునీశ్వరులు యోగులు అందరూ కూడాను హరినామాన్ని గురించి పలుకుతూ వాళ్ళందరూ కూడా నిద్రలేస్తూ ఉన్నటువంటి సమయం తెల్లవారిందంటానికి గుర్తు కాదా అని అడిగారు. సరే, ఆవిడ లేచారు, ఆ గోష్ఠిలో కలిశారు. అందరూ కలిసి మళ్ళీ బయలుదేరి ఇంకొక గోపిక ఇంటికి వచ్చారు. ఆ ఇంకొక గోపిక ఇంటి దగ్గరకు వచ్చి ఉత్తిష్ట జాగ్రత్త అని ప్రాప్య వరాన్ని బోధత అని శృతి చెప్పినట్లుగా ఇదిగో పక్షులన్నీ కూడా కూస్తున్నాయని ఆవిడకి కూడా ఒక గుర్తు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కారణం, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంటి తలుపు కొడితే మళ్ళీ ఆవిడ కూడా ఇదే ప్రశ్న వేసిందిట. ఏమరా పొద్దున్నే వచ్చారు, ఏమిటి మీ హడావుడి అని అడిగితే దానికి సమాధానం చెప్తోంది ఇవాల్టి పాసురంలో. కీసు కీసెన్నెంగుం ఆనైచాత్తం కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పేయ పెണ്ണే కాసుం பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரங்குழலாய் வாசனரங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திர ఏలోరెంబావాయ్ అన్నారు. ఏమిటి ఈవిడ అడిగిందిట, తెల్లవారిందంటానికి గుర్తులేమిటమ్మా అని అడిగింది. అడిగితే ఈ గోపికి కూడా సమాధానం చెప్తున్నారట. కీసు కీసెన్నెంగుం ఆనైచాత్తన్ కలందు వేసిన పేత్సరవం కెట్టిలయో. ఏమా నీకు వినిపించలేదా? కీసు కీసు అంటూ పక్షులన్నీ కూడాను అరుస్తున్నాయి. కీసు కీసెన్నెంగుం ఆనైచాత్తన్. ఆనైచాత్తన్ అంటే భరద్వాజ పక్షులు అంటారు. ఆ భరద్వాజ పక్షులని చెప్పబడేటువంటివి కీసు కీసు అంటూ కలందు అన్నీ కూడాను కలిసి పేచ్చరవం అవి అరుస్తూ ఉన్నటువంటి పెద్దదైనటువంటి శబ్దం వినలేదా? మీరు ఎప్పుడైనా పొద్దున్నే నిద్రలేచినప్పుడు మీ ఇంటి దగ్గర కనుక పెద్ద వృక్షం ఏదైనా ఉందనుకోండి, పొద్దున్నే లేవగానే మీరు చూస్తే కిచకిచ కిచకిచ కిచకిచలాడుతూ ఉంటాయి పక్షులన్నీ కూడా.
ఆ కిచకిచలాడేటువంటి శబ్దాలను చెప్తున్నారనమాట. కీసు కీసెన్నెంగుం అంటున్నారు. కీసు 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 అని అరుస్తూ ఉంటాయట. ఏమిటండి ఆ పక్షులు అరుస్తున్నాయి, వాటికి ఏమన్నా అసలు అర్థం ఉందా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ పక్షులకి అదొక భాష, వాటి భాష వాటికి తెలుసుట. పక్షుల్లో వాటికి అర్థమవుతాయి ఆ భాషలన్నీ కూడాను, కానీ మనకు అర్థం కావు. అలాగా కీసు కీసెన్నెంగుం ఆనైచ్చాత్తన్ కలందు అంటే పొద్దున్నే అవన్నీ కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాయన్నమాట. నిన్నంతా తిరిగి వచ్చినటువంటి విశేషాలన్నీ రాత్రి రాగానే పడుకుంటాయి. పడుకునే ముందు ఒకసారి మాట్లాడుకుంటాయి. మిగిలినటువంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడాను పొద్దున మాట్లాడుకొని అన్నీ ఎవరిదోనవి ఏ పక్షిదోనో ఆ పక్షి మళ్ళీ ఆహారం కోసం వేట కోసం వెళ్ళిపోతాయట. అలా అన్నీ కూడాను కలిసి ఒకసారి కిచకిచలాడి మాట్లాడుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం అంతటా కూడాను వ్యాపిస్తుంది కదా, మరి ఆ శబ్దం నీకు వినిపించలేదా అని అడుగుతున్నారన్నమాట. కీసు కీసెన్నెంగుం ఆనైచ్చాత్తన్ కలందు వేసిన పేత్సరవం, మాట్లాడుకున్నటువంటి పెద్ద శబ్దం వినిపించలేదా అని అడిగారు. అంటే ఇది ఎలా ఉంది అంటేట, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుంది. ఒక ఉత్సవం జరిగినప్పుడు పెద్ద పెద్ద పండితులందరినీ పిలుస్తాం, లేకపోతే ఏదైనా పారాయణలు గట్రాలు, ఒక యజ్ఞం జరిగిందనుకోండి, పారాయణ చేయడానికి పెద్దల్ని పిలుస్తారు, అలాగే అక్కడ ప్రవచనాలు చెప్పడానికి పెద్దల్ని పిలుస్తారు, అందరూ కూడాను వస్తారు. వీళ్ళు మామూలు సమయాల్లో ఎక్కడెక్కడో ఉంటారు, కానీ ఇలాంటి సమయంలో అందరూ కూడాను ఒక చోట చేరుతారు. చేరిన తర్వాత భగవత్ సంబంధమైనటువంటి గుణాలని గానం చేసుకుంటారు. అలా ఉన్నదట ఇది. అంటే ఈ పక్షులన్నీ కూడా ఒక చోట చేరి, నిన్న చెప్పుకున్నాం కదా, పక్షి అంటే పక్షుల్ని ఆచార్యులతో పోలుస్తారని చెప్పాం. 2 రెక్కలు కలిగినటువంటిది పక్షి. 2 రెక్కల్లో ఒకటి జ్ఞానం, ఒకటి అనుష్ఠానం అని. అంటే 2 రెక్కలు కలిగినటువంటి పక్షి ఆకాశంలోకి ఎగరగలుగుతుంది. అందులో ఏ ఒక్క రెక్క లేకపోయినా పడిపోతుంది, 2 రెక్కలు లేకపోతే అసలు పడిపోతుంది. అయితే ఉన్నటువంటి ఈ పక్షుల్లో 2 రెక్కలు ఎలాగైతే ఆకాశంలోకి ఎగరడానికి ఉపయోగపడతాయో, అలాగే ఆచార్యుడు అని చెప్పబడేటువంటి వారికి కూడా 2 రెక్కలు ఉండాలట ఆకాశానికి వెళ్ళాలంటే. ఆకాశం అంటే పరమాకాశం అనే పేరు పరమపదానికి, అంటే వైకుంఠధామానికి. అలా ఆ వైకుంఠానికి వెళ్ళాలి, పరమాత్మని పొందాలి అంటే వాళ్ళకు కూడాను 2 రెక్కలు ఉండాలట. ఏమిటి ఆ 2 రెక్కలు అంటే, ఒక రెక్క జ్ఞానం, ఒక రెక్క అనుష్ఠానం. జ్ఞానం అనుష్ఠానం అనేటువంటి 2 రెక్కలు కనుక లేకపోతే ఆ వ్యక్తి మోక్షాన్ని పొందలేడు అన్నమాట అని నిన్నటి రోజున పక్షుల గురించి చెప్తూ ఒకటి చెప్పుకున్నాం. అలాంటి ఆ పక్షులన్నీ కూడాను కలిసి కూర్చున్నాయి అన్నారు. అంటే పక్షి అంటే ఇక్కడ ఆచార్యులు అని చెప్పుకుంటున్నాం, భాగవతోత్తములు అని కూడా చెప్పుకుంటాం. ఈ భాగవతోత్తములందరూ కలిసి ఒక చోట చేరినప్పుడు, మామూలుగా అయితే లోకంలో అందరూ ఏదో కొద్దిసేపు కనుక ఎవరైనా రాకపోతేనో రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వారు ఇంకా అంతే ఒకటేమైన కబుర్లు గొడవ చేసేస్తాం. కానీ భగవద్భక్తులైనటువంటి వాళ్ళు మాత్రం కలిస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరమైనటువంటి మాటలు మాట్లాడరట, భగవత్ సంబంధమైన ప్రసంగమే చేస్తారట ఒకరికొకరు. అలాగే మనకి భగవద్గీతలో చెప్తాడు, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా అని భక్తుడి యొక్క లక్షణాలు చెప్తాడు పరమాత్మ. అందులో సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ కూడా నన్ను కీర్తిస్తూ ఉంటారు నా భక్తులైనటువంటి వారు. అంటే ఎల్లప్పుడూ కీర్తిస్తారు అంటే అర్థం ఏంటండి? ఇతరమైనటువంటి మాటల జోలికి వెళ్ళరు, ప్రసంగాలు చెయ్యరు. అయితే ఇక్కడ ఒక చిన్న తమాషా చెప్పారు. సతతం కీర్తయంతో మాం, సతతం అంటే ఎల్లప్పుడూ అనే ఒక అర్థం ఉన్నది, సతతం అనేటువంటి ఒక అర్థం ఉన్నది. సతతం, తతం అంటే మన వాయిద్యం అని అర్థం, వాయిద్యం. తతం అంటే వాయిద్యం,
సతతం అంటే వాయిద్యాలతో కూడా కీర్తయంతో మాం, నన్ను కీర్తిస్తూ ఉంటారు. అంటే నన్ను కీర్తించేటప్పుడు తప్పనిసరిగా వాయిద్యాలు కూడా పెట్టుకొని కీర్తిస్తుంటారు అని చెప్పినటువంటిది ఒకటి. సతతం అంటే ఎల్లప్పుడూ అనేటువంటి ఒక అర్థం తీసుకున్నప్పుడు నిరంతరము కూడాను నన్ను కీర్తిస్తూ ఉంటారు నా భక్తులు అని. అలాగే ఇంకొక చోట చెప్పాడు, ఎప్పుడైనా నా భక్తులు అనేటువంటి వారు ఒక్కొక్కరు కలిస్తే బోధయంతః పరస్పరం అని అంటున్నారు. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు బోధ చేసుకుంటారు. వారికి తెలిసినటువంటి భగవద్గుణాలన్నింటినీ వారు చెప్తారు, వీరికి తెలిసినటువంటి భగవద్గుణాలన్నీ వీరు చెప్తారు. ఒకరికొకరు కూడాను పంచుకొని ఇద్దరూ కూడాను పరమానందాన్ని పొందుతారు. అలాగే ఇక్కడ వృక్షం మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడాను కలందు పేసిన పేచ్చరవం, వాళ్ళు కలవడం వల్ల వాళ్ళు భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి భాషణలు చేసుకుంటూ పరమానందాన్ని పొందుతూ అరుస్తున్నటువంటి ఆ అరుపులు. అంటే ఆ అరుపులు ఏమిటయ్యా అంటే భగవత్ ప్రసంగం అని. అంటే ఇక్కడ పక్షి అంటే భాగవతోత్తములు అని చెప్పుకుంటే భాగవతోత్తముల యొక్క కూడిక ఎప్పుడు భగవత్ ప్రసంగాన్ని చేస్తుంది. నీకు వినిపించట్లేదమ్మా ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆ ప్రసంగం? నీకు చెవుల పడట్లేదా? ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైనటువంటి ప్రసంగం చెవిన పడితే మనలో ఉండేటువంటి తమోగుణం అనేటువంటిది పోవాలి, రజోగుణం అనేటువంటిది తగ్గిపోవాలి. రజోగుణ తమోగుణాలు కనుక తగ్గకపోతే మనం విన్నా కూడా ప్రయోజనం తక్కువ. మనం అంతా ఏమైపోతాం అలా వింటే? టేప్ రికార్డర్లు అయిపోతాం. అదేమిటండి టేప్ రికార్డర్ అయిపోతాం ఏమిటి అంటే, ఇప్పుడు సపోజ్ టేప్ రికార్డర్ పెట్టుకొని మనం ఏదైనా ప్రవచనం చెప్పామనుకోండి, మొత్తం రికార్డ్ అవుతుంది కదా. ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా మొత్తం రికార్డ్ చేస్తుంది. మళ్ళీ మనం రికార్డు నొక్కి ప్లే నొక్కామనుకోండి, మొత్తం వినిపిస్తుంది. మనం ఏం మాట్లాడామో ఒక పొల్లుతో సహా పోకుండా మొత్తం వినిపిస్తుంది. ఏమండి, అలా వినిపించేటువంటి అంత అద్భుతంగా వినిపించేటువంటి ఆ టేప్ రికార్డర్కి మనం చెప్పుకునేటువంటి విషయంలో ఉన్నటువంటి మర్మాలు తెలిసేటువంటి జ్ఞానం ఉన్నదా? మనుషులం మనం చెప్పుకుంటూ ఉంటే ఆలోచిస్తాం. మనం ఓహో ఇది ఇలాగా, ఇలా చెయ్యాలా, ఓహో ఇలా కాకూడదా, మరి ఇలా అయితే ఏమిటి అని సందేహాలు కూడా కలిగేటువంటి అవకాశం మనకుంటుంది. కానీ ఒక టేప్ రికార్డర్కి ఏం చెప్పామో అది వినిపించడమే తప్ప దానివల్ల వికారం అంటూ ఏం ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరు వింటున్నారనుకోండి, వినేటువంటి మీరు చెప్పేటువంటి విషయాన్ని బట్టి అది ఆనందకరమైందైతే ఆనందాన్ని ప్రకటిస్తారు, దుఃఖకరమైందైతే ముఖం వాడ్చుకుంటారు. ఏమండి, అలాంటి వికారాలు కూడా మనలో ఉంటాయి. కానీ టేప్ రికార్డర్కి ఏమి ఉండవు కదా. ఎవరైతే విన్నది మళ్ళీ తన అనుభవంలోకి తెచ్చుకోరో, దానివల్ల ఏ విధమైనటువంటి వికారము ఉండదో, ఎవరైతే దాన్ని ఆచరించడానికి ప్రయత్నించరో అలాంటి వాళ్ళందరూ టేప్ రికార్డర్లు అయిపోతారన్నమాట. అంటే చెప్పేటువంటిది వినేటువంటి దానికి సార్థకత ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఒకరికొకరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? భగవత్ సంబంధమైనటువంటి ఆ విషయాన్ని ఆ కథాగానం చేసుకునేటప్పుడు పరమానందపడుతున్నారు. అంటే వాళ్ళల్లో ఆ వికారం కలుగుతోంది. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు బోధించుకొని తుష్యంతి చ రమంతి చ అన్నారు. అలా బోధ చేసుకోవడం వరకే కాదట, ఆ ఉన్నటువంటి బోధ ఏదైతే పరమాత్మ సంబంధమైనటువంటి కథలు శ్రవణం చేస్తున్నారో దానివల్ల తుష్యంతి రమంతి, ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళందరూ. ఆ ఆనందం అనేటువంటి వికారం మీలో కనుక కలక్కపోతే అది వృధా కదా. అదిగో ఉన్నటువంటి పక్షులన్నీ కూడాను అలాంటివి. భాగవత గోష్ఠి, ఆ భాగవత గోష్ఠి అందరూ కూడా భగవంతుని యొక్క సంకీర్తనం చేస్తుంటే నీ చెవిన పడలేదమ్మా, అయ్యయ్యో నీ చెవిన పడలేదు అంటే అర్థం ఏంటి? మన చెవిన పడినా కూడా, ఇప్పుడు చూడండి కొంతమందికి భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు కదా, ఈ ఇచ్చినటువంటి చెవులకి డైరెక్ట్ కనెక్షన్ పెట్టాడు. అంటే మనం ఏంటి, ఇక్కడ విన్నాం అనుకోండి, ఈ చెవిలో వచ్చింది ఈ చెవిలోంచి వెళ్ళిపోతుంది.
ఈ చెవులోంచి ఎంటర్ అవుతుంది, ఈ చెవులోంచి వెళ్ళిపోతుంది. ప్రయోజనం ఏమిటి అంటే నువ్వు వినేటువంటి దాన్ని విని వదిలేయటం కాకుండా విన్నటువంటి దాన్ని నీ హృదయంలోకి చేర్చుకోవాలి, మనస్సులో పెట్టుకోవాలి, దాన్ని నువ్వు ఆచరించాలి. ఎప్పుడైతే మనస్సులో పెట్టుకొని మళ్ళీ తలుస్తావో దాన్ని మననము అన్నారు. శ్రవణం తర్వాత మననం కావాలి, విన్న తర్వాత దాన్ని మననం చేయాలి, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకొని ఓహో ఈ విషయం ఇలా అన్నారు, ఇలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా, ఓహో ఇలా ఆచరించాలి కదా అంటూ మనం మొత్తం విషయాన్నంతటినీ ఒకసారి మననం చేసుకొని దాన్ని మళ్ళీ ఆచరణలోకి పెట్టుకోవాలి. ఇది మనం చెయ్యాలి. ఇక్కడ భాగవత గోష్ఠి అందరూ కూడాను కలిసి వారికి వారు అలా భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి చరిత్రనంతటినీ కూడాను ఒకరు చెబుతూ ఒకరు వింటూ అలా ఉండి వాళ్ళందరూ ఆనందాన్ని తుష్యంతిచ రమంతిచ అన్నట్లుగా వీళ్ళందరూ ఆనందాన్ని ప్రకటిస్తూ పెద్దగా కేకలు పెడుతూ ఆనందంతో, కొన్ని చూడండి పక్షులు అరుస్తుంటాయి, పొద్దున్నే ఆ చెట్ల మీద ఎగురుతూ ఉంటాయి, కొన్ని ఎగిరి అటు దిగుతూ ఉంటాయి, ఇటు దూకుతూ ఉంటాయి. ఎందుకండి అలా దూకుతున్నాయి? పిచ్చా అంటే కాదయా, ఆనందం అన్నమాట. అలాగే భాగవతోత్తములైనటువంటి వారు కూడా భగవత్ సంబంధమైనటువంటి ప్రసంగాలు విన్నప్పుడు వాళ్ళలో ఒక ఆనందం పొంగుతుంది. అందుకనే చూడండి మనలో ఉండేటువంటి ఆనందాన్ని ఎలా ప్రకటిస్తున్నాం? చప్పట్లు కొడతాం, అబ్బా 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 అంటాం, ఇలాంటి వాటన్నిటి చేత ప్రకటిస్తాం. అలా అన్నమాట. అలాగా ఏమంటున్నారు? కీసు కీసెన్నెంగుం ఆనైచాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పేయ పెಣ್ಣే. ఓ పిచ్చి పిల్ల అని పిలుస్తున్నారు లోపల ఉన్నటువంటి గోపికని. ఏమిటి పిచ్చి పిల్ల అంటారు? పిచ్చి అంటే అజ్ఞానం అని ఒక అర్థం వస్తుంది. పిచ్చి అంటే ఉన్మత్తత అంటారు సంస్కృతంలో. తెలుగులో పిచ్చి అంటాం, దాన్నే ఉన్మత్తత, అందమైనటువంటి పదం. ఏమిటి ఉన్మత్తత అంటే? భగవత్ సంబంధమైనటువంటి విషయంలో ఉండేటువంటి పిచ్చికి ఉన్మత్తత అంటారు. అంటే భగవంతుని గురించి మనం బాగా స్మరిస్తూ 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 ఉంటే మనకి ఇంకేమీ జ్ఞాపకం రాదు, దాంట్లోనే పూర్తిగా లీనమైపోయి ఆ మనస్సు ఓసారి నవ్వుతుంటుంది, ఒక్కోసారి ఏడుస్తూ ఉంటుంది. ఇలాంటి వికారాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే పూర్తిగా దాంట్లోనే ఉండిపోయి. మామూలు లౌకికమైనటువంటి దానికి పిచ్చి పిచ్చి అని వాడతాం, కానీ ఇలాంటి వాటికి ఉన్మత్తత అంటాం. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక నాటకాలు వేసేవాడు ఉన్నాడు. నాటకాలు వేసి 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 వాడికి పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టిపోయిందంటే అర్థం ఏంటి? రోడ్డు మీద వెళుతూ వెళుతూ కూడా బావా ఎప్పుడు వచ్చితివి అనుకుంటూ వెళ్తున్నాడు వాడు. రోడ్డు మీద ఎవరినో చూసి బావా అంటే వీడెవరు నన్ను పిలుస్తున్నాడు, నన్ను అంటాడేమిటి బావా అని అనుకో. అరే రే కాదయ్యా, అతనికి పిచ్చి పాపం. ఇంతకాలం నాటకాలు వేసి 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 అవే డైలాగులు మనసులో వచ్చి 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 రోడ్డు మీద వెళుతున్నా కూడా అదే మాట్లాడుతున్నాడు. పాపం పిచ్చి పట్టిందయ్యా. అంటే పిచ్చి అంటే ఏమిటండి అని. పిచ్చి అంటే ఏమీ లేదు, ఒక విషయం మీద పూర్తిగా లగ్నమైనటువంటి మనస్సు అన్నమాట. ఇది ఆ విషయం మీదనే పూర్తిగా లగ్నం అయిపోయింది, మరి ఇంకా లోకంలో ఏమీ తెలియడం లేదు. దాని మీదనే ఉండడం వల్ల మనస్సు అదే జ్ఞాపకం వస్తుంది, అదే నోట్లో నుంచి వస్తుంది, దాని గురించే ఆలోచన వెళుతుంది. ఇక మనస్సు అనేటువంటిది ఇతర విషయాలని వేటిని కూడా గ్రహించే శక్తిని కోల్పోయింది. దానికి పిచ్చి అని పేరు. అలా లోకంలో అనేకమైనటువంటి ఇతర విషయాల్లో కూడా పిచ్చి అనేటువంటిది ఉంటుంది, కానీ పరమాత్మ విషయంలో ఉండేటువంటి పిచ్చి మాత్రం మోక్షాన్ని ఇస్తుంది. బయట ఇతర విషయాల్లో ఉండేటువంటి పిచ్చి మళ్ళీ సంసారాన్ని ఇస్తుంది. నువ్వు ఏ విషయాన్ని గురించి నిరంతరం అలా తలుస్తున్నావో అది లౌకికమైనటువంటిది కనుక ఆ విధమైనటువంటి జన్మని ఇస్తుంది. అదే నువ్వు పరమాత్మ గురించి ఆలోచించావు, అది నీ మనస్సంతటిని ఆక్రమించేసింది. నువ్వు ఎక్కడ చూసినా కూడాను భగవంతుడే కనిపిస్తున్నాడు. అలాంటి పరిస్థితి నీది. అదిగో అలాంటప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో ఏం చెప్పారు? నిరంతరం అలా వెళ్ళిపోతూ పెద్దగా గానం చేసేవాట, సిగ్గుపడేవాడు కాదట, పెద్దగా పరమాత్మ యొక్క నామాలు ఉచ్చరిస్తూ ఉండేవాట, ఒక్కొక్కసారి ఏడుస్తుండేవాట, ఒక్కొక్కసారి పెద్దగా నవ్వుతుండేవాట, ఒక్కొక్కసారి గంతులేస్తుండేవాట ఆనందంతో.
కళ్ళ వెంబడ ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉండేవాడట. ఒక్కొక్కసారి మౌనంగా కూర్చొని మనస్సులో భావించుకునేటువంటి ఆ పరమాత్మ వల్ల కలిగేటువంటి ఒక అనుభవం చేత ముఖం మీద చిరునవ్వుని పెట్టుకొని కూర్చుని ఉండేవాడట. ఇవన్నీ కూడా పరమాత్మను అనుభవించేటప్పుడు వచ్చేటువంటి వికారాలు అన్నమాట. దీన్ని మోక్షానికి కారణం అంటారు. ప్రహ్లాదుడు ఏం పొందాడు? మోక్షాన్ని పొంది. ఇది కూడా పిచ్చే. ఇతనికి ఇంక లోకం ఏం పట్టేది కాదు. నిరంతరం పరమాత్మ సంబంధమైనటువంటి భావనే, ఆలోచనే ఇంకోటి తప్ప ఇతరమైన విషయం కానీ వ్యాపకం కానీ ఉండేది కాదట. దీన్ని కూడా పిచ్చి అంటారు. కాకపోతే కొద్దిగా పాలిష్డ్ నేమ్ అన్నమాట. ఏమంటారు? ఉన్మత్తత అంటారు సంస్కృతంలో. ఆ ఉన్మత్తావస్థను పొందారు. ఆ ఉన్మత్తావస్థను పొంది వీళ్ళందరూ కూడా పరమానందంగా పరమాత్మని గురించి ఆలోచన చేస్తున్నారట, అరుస్తున్నారట. అదిగో అవన్నీ కూడా నీ చెవిన పడడం లేదా? అవునులే, ఆసక్తి ఉన్న వాళ్ళకి పడతాయి కానీ ఆసక్తి లేని వాళ్ళకి పడతాయా? ఏమండి, వినేటప్పుడు మనస్సుని ఇక్కడ ఉంచుకుంటే ఆ మనస్సులో పడతాయి. మనస్సు ఎక్కడో ఉండి మనిషి ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు. నువ్వు ఇక్కడే ఉన్నావు, మీ ఇంటి పెరట్లోనే పెద్ద చెట్టు ఉంది, దాని మీద పక్షులన్నీ అరుస్తున్నాయి. అమ్మా ఇదిగో అవన్నీ కూడా నువ్వు అరుస్తుంటే తెల్లవారిందంటానికి గుర్తు లేదా? తెల్లవారడం అంటే ఏమిటండి? మన జీవితానికి తెల్లవారింది అనమాట. మన జీవితానికి తెల్లవారడం ఏంటి? సుప్రభాతం కలిగింది అన. సుప్రభాతం ఎప్పుడు కలుగుతుంది? రాత్రి పోయిన తర్వాత కలుగుతుంది. అంటే చీకటి పోయిన తర్వాత కలుగుతుంది. చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటిది పోయిన తర్వాత మనకి వెలుతురు వస్తుంది. అదిగో ఆ వెలుతురు వచ్చినప్పుడు వీళ్ళని అరుస్తాయి. ఆ అర్చినటువంటివి వెలుతురు వస్తుంది అని మనందరికీ సూచన చేస్తాయి. అంటే జ్ఞానాన్ని ప్రసరింపచేస్తాయి. జ్ఞాన ప్రసరణకి అవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆచార్యులు ఉపదేశం చేస్తేనే కదా మనకి జ్ఞానం వచ్చేది. అంటే పక్షులు అరిస్తేనే కదా మనకు కూడా జ్ఞానం కలిగేది తెల్లవారింది అంటానికి. అదిగో మన జీవితాలకు కూడాను ఆ జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉపదేశం పొందామో దానివల్లనే మన జీవితాలు తెల్లవారుతుందంటే మనకి సుప్రభాతం వచ్చింది, అజ్ఞానం పోయింది, జ్ఞానం అనేటువంటి వెలుతురు మన జీవితంలో ప్రవేశించింది అని తెలిసేది. కనుక అదిగో కీసు కీసెన్నెంగుం ఆనైచాత్తన్ కలందు పేసిన పేచ్చరవం. అందులో ఏదో ఊరికనే మామూలుగా ఎవరికి వాళ్ళు చెవుల్లో చెప్పుకోవడం కాదు. ఇది పెద్దగా ఉపదేశం చేస్తున్నారు. అలాంటి పెద్ద అరుపులు నీ చెవిదాకా రాలేదంటే నీ అజ్ఞానం అయినా అయి ఉండాలి, లేదా నీకు ఉన్మత్త అవస్థ అయినా అయి ఉండాలి. ఏమీ తెలియనివాడు, అజ్ఞాని అయినవాడు చెప్పిన విషయాన్ని పట్టించుకోడు. లేదు, ఉన్మత్తావస్థకు వెళ్ళినప్పుడు సమాధిలోకి వెళ్ళిపోతాడు కదా, అతనికి ఏమీ తెలియదు. కానీ వీళ్ళిద్దరికి తేడా ఉంది. సమాధిలోకి వెళ్ళిన వాడికి వీడికి తేడా ఉంది. వీడు అజ్ఞాని అవ్వడం వల్ల వీడికి ఏం పట్టించుకోలేదు, కానీ అతను పూర్తిగా తన్మయావస్థలో ఉండడం వల్ల పట్టించుకోలేదు. మరి నీ స్థితి ఏది అని మేము గుర్తించాలో మాకు తెలియటం లేదన్నారు. నువ్వు పడుకొని ఉన్నావు, ఇంత పెద్దగా అరుస్తున్నా కూడా వినిపించడం లేదు అంటే నువ్వేం చేస్తున్నట్టు లెక్క. అంటే అబ్బా మీరేదో పక్షులు అరుస్తున్నాయి, అవన్నీ కూడాను గొడవ పెడుతున్నాయి, గోల పెడుతున్నాయి అని మీరేదో చెప్తున్నారు, కానీ పక్షులు అరవడానికి కారణం తెల్లవారడం కాదు అన్నది లోపల ఉన్న గోపిక. మరేమిటది అంటే మీరందరూ వచ్చి ఇక్కడ గొల్లుమని అరుస్తుంటే నిద్రిస్తున్నటువంటి పక్షులకు కూడాను అదిగో భంగం కలిగి టక్కన లేచి ఏదో అయిపోయిందని పెద్దగా కేకలు పెడుతున్నాయి భయం చేత అన్నది లోపల ఉన్నటువంటి గోపిక. అబ్బా ఎంత తెలివిగలదానమ్మా, తెల్లవారిందంటానికి గుర్తులు అడిగి మేము గుర్తు చెప్తే ఇంకా తెల్లవారలేదు. సరే పర్వాలేదు, నేనైతే అలా అనుకుంటున్నాను, మీరందరూ వచ్చి గొల్లును అరుస్తుంటే అవన్నీ వచ్చి భయం చేత అరుస్తున్నాయి అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే చెప్పండి తెల్లవారిందంటానికి గుర్తు అని అడిగారు. అడిగితే అప్పుడు వెంటనే ఈ గోపికలందరూ చెప్తున్నారు, అమ్మ వాళ్ళందరూ కూడా కాసుం పిరప్పుం కలగల పక్కై పేర్త్ అన్నారు. అంటే కాసుం పిరప్పుం వారి వారి యొక్క మెడల్లో ధరించినటువంటి కాసులు, అలాగే మొగ్గల్లాగా ఉండేటువంటి పుస్తెలు,
ఈ రెండు కూడా అంటే కాసుం అంటే ఏంటి, గుద్దించినటువంటి చిన్న కాసులు అంటారు చూసారా, ఆ కాసులు అన్నమాట. పిరప్పుం అంటే మామిడి పిందెల గొలుసులు ఇలాంటివి ఉంటాయి చూసారా, అవన్నమాట. ఇవన్నీ ధరించారట రేపల్లలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా. ఆ గోపికలందరూ కూడా కలగల పక్కై పేర్తు, వాళ్ళు గలగలమని శబ్దం చేస్తూ చేతుల్ని ఊపుతున్నారట. వాళ్ళు పొద్దున్నే లేచారు, తెల్లవారుజామునే లేస్తారు వాళ్ళందరూ. వాళ్ళు లేచి పెరుగుని చిలుకుతారట. ఆ పెరుగు చిలికేటప్పుడు ఆ చిలుకుతూ ఉన్నటువంటి దీంతో, అంటే అలా చిలుకుతూ ఉన్నప్పుడు ఒళ్ళు కదులుతూ ఉంటుంది. ఆ శరీరం కదులుతున్నప్పుడు మెళ్ళో ఉన్నటువంటి నగలు కూడా ఒకటికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. ఆ కొట్టుకునేటువంటివి ఏమిట, కాసుల పేర్లు, అలాగే ఈ మామిడి పిందెల గొలుసులు, ఇవన్నీ కూడా ధరించడం వల్ల అవన్నీ కూడా ఒకటికొకటి తగులుతున్నాయి. చేతికి ఉన్నటువంటి గాజులు కూడాను అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఒకటికొకటి తగులుతున్నాయి. ఇలా ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడాను ఒకటికొకటి తగిలి పెద్ద శబ్దం వస్తుందమ్మా అంటున్నారట. కాసుం పిరప్పుం కలగల పక్కై పేర్తు అన్నారు. అందులో వాళ్ళు అలా తిప్పుతూ ఆ ఉన్నటువంటి దీన్ని పెరుగుని చిలుకుతూ ఉంటేట శరీరం అంతా కదులుతున్నప్పుడు జుట్టు ముడి కూడా ఊడిపోతుంది కదా. మరి ఆ ఊడిపోయినప్పుడు దాంట్లో ఉండేటువంటి పువ్వులు కూడా రాలిపోతాయి కదా. అది చెప్తోంది. వాసనరంకుశలాయిచ్చియర్, మంచి పరిమళాలతో కూడినటువంటి జుట్టుట, పరిమళాలతో కూడుకున్నటువంటి జుట్టు కలిగినటువంటి గొల్ల వనితలు అని అంటున్నారు. అంటే పరిమళాలతో కూడినటువంటి జుట్టు ఏమిటండి, మన జుట్టు కంపు కొడుతుంది, మళ్ళీ గోపికల యొక్క జుట్టు చాలా పరిమళిస్తుందట. ఎందుకు అంటే పువ్వులు పెట్టుకోవడం చేత. ఆ పువ్వులు ఏదో మేము కూడా పొట్టుకుంటున్నాం కదండి అంటే అలా కాదు, పువ్వులు పెట్టుకునే విధానం కూడా ఒకటి గొల్లకత్తెలు చూపిస్తారట. పువ్వులు పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తారు, అందరూ కూడా జడకి బయటికి పెట్టుకుంటారు పువ్వులు కాదుట, జుట్టు లోపలికి పెట్టుకొని జుట్టు పైన ముడివేయాలి. పువ్వులు లోపలికి ఉండాలి, జుట్టుకి పరిమళం రావాలి. పరిమళం అంతా బయటికి వస్తుంది కానీ పరిమళం జుట్టుకి రావాలట. ఇప్పటికి కూడాను ఆ విధంగా జుట్లు ముడివేసేవాళ్ళు మనకి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లా కనుక వెళితే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఇలాగే పువ్వుల్ని పెట్టుకొని పువ్వుల మీద ఆ జుట్టుని పెట్టి ముడివేస్తారు. అట్లా అన్నమాట. అలాగా ఈ అమ్మ ఏం చెప్తోంది, వీళ్ళందరూ కూడా ఆ గొల్లపల్లెలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, ఆ స్త్రీలందరూ, ఆ గోపికలు, వారి యొక్క జుట్టులో లోపల ఉన్నటువంటి ఈ పువ్వులు, జుట్టు ఎప్పుడైతే విడబడిపోయిందో ఆ విడబడినప్పుడు పువ్వుల యొక్క పరిమళం అంతా కూడా ఒక్కసారి బయటికి గుప్పన కొడుతోందిట. అందుకని వాసనరంకుశలాయిచ్చియర్ అంటే మంచి పరిమళాలు కలిగినటువంటి జుట్టు, వెంట్రుకలు కలిగినటువంటి వారైన గొల్లపడుచులు అని అంటారు. ఈ గొల్లపడుచులందరూ కూడా మత్తినాల్ ఓసై పడుత తయిరరవం అన్నారు. వీళ్ళందరూ కవ్వం చేత శబ్దిస్తున్నారు, ఇలా కవ్వం తిప్పుతున్నారు. వీళ్ళు ఈ ఒళ్ళు కదుపుతున్నప్పుడేమో మామిడి పిందెలు లేకపోతే కాసుల పేర్లో కొట్టుకుంటూ శబ్దాలు, గాజులు, ఇవన్నీ కూడాను శబ్దం వస్తున్నాయి. వీటితో పాటుగా ఈ వాళ్ళు చిలుకుతూ ఉన్నప్పుడు ఈ కవ్వపు శబ్దం ఉన్నదే అది ఒకటి వస్తోందిట. ఇవన్నీ కూడా ఎక్కడ దాకా వచ్చాయి, మన ఇళ్ళల్లో అయితే చిన్న చిన్న కుండలు కనుక మనం ఎంత చిలికినా కూడాను పక్కకు కూడా వినిపించదు. కానీ వాళ్ళ పెద్ద పెద్ద బాణలు ఉంటాయి, అలాంటి వాటి యొక్క శబ్దంట ఆకాశాన్ని కూడా అంటుతోందిట. మనకి శ్రీమద్భాగవతం చెప్తుంది ఆ మాట తమాషాగా. ఉద్గాయతీనాం అరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశధ్వని దత్నశ్చ నిర్మంధన శబ్దమిశ్రితో నిరస్యతేయేన దిశామమంగళం అని అంటున్నారు. ఏమిటిట, గోపాంగనులైనటువంటి గోపికలందరూ కూడా పెరుగుని ఇలాగ తరుస్తూ ఉంటే శ్రీకృష్ణుని యొక్క గుణాలు కూడా పాడుతున్నారట. మళ్ళీ ఈ చిలికేటప్పుడు ఊరికనే చేరేట, పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ చిలుకుతారట వాళ్ళు. అలా చిలుకుతూ ఉంటే ఒక పక్కన
గానం చేస్తున్నటువంటి శబ్దం, ఇంకొక పక్కన చిలుకుతూ ఉన్నటువంటి శబ్దం, ఇంకొక పక్కన వారి ఒంటి మీద ఉన్నటువంటి నగలు ఒకటికొకటి తగులుతూ వచ్చేటువంటి శబ్దం, ఇవన్నీ ధ్వనులన్నీ కూడాను కలిసి ఆకాశాన్ని అంటుతున్నాయి. దాని చేత దిక్కులన్నిట్లో ఉన్నటువంటి అమంగళాలన్నీ కూడాను నాశనం అయిపోతున్నాయి అన్నారు. ఏమా ఇంత పెద్ద శబ్దం అంతటా కూడా వ్యాపిస్తుంటే నీ చెవిన పడలేదా అని అడుగుతున్నారట వీరిని. చాలేమ్మా, చాలా గొప్పదానివి, నాయక పెణ్బిళ్ళాయి అన్నారు. నాయక పెణ్బిళ్ళాయి, నేను రాత్రి ఏం చెప్పావు నువ్వు? ఇగో ఈ గోష్ఠికి అంతటికి నేను నాయకురాలుగా ఉంటాను, మీకేం పర్వాలేదు, మిమ్మల్ని అందరినీ నేనే ముందు వచ్చి నిద్ర లేపుతాను, మిమ్మల్ని అందరికీ నాయకురాలనై మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తాను నేను అని ఎన్నో గొప్ప గొప్ప కబుర్లు చెప్పేవే. ఈవేళ వచ్చి మేము వచ్చి నిన్ను నిద్ర లేపాల్సిన పరిస్థితి, మేము వచ్చి నిద్ర లేపినా కూడా లేవనటువంటి స్థితి. ఇదేంటమ్మా, చాలా గొప్పదానివి, నాయక పెణ్బిళ్ళాయి అన్నారు. నారాయణ లోపల ఉన్నటువంటి గోపిక అన్నదట, ఊరుకుంటారా, నాకేమన్నా మొద్దు నిద్ర, ఏమనుకుంటున్నారు మీరు? మీరు వచ్చారు కదా, పరమాత్మని గురించి పాడతారు, పాడండి, చక్కగా భగవంతుని యొక్క సంకీర్తనం చేయండి, వింటాను నేను అంటున్నదిట ఆవిడ. సంకీర్తనంతో లేవాలి అని అనుకుంటున్నాను. అందరూ మునులు యోగులు అందరూ కూడాను పొద్దున్నే నిద్రలేస్తూ హరిహరి హరిహరి అంటూ నిద్రలేస్తారు కదా, అలాగే మీరందరూ పాడుతుంటే శ్రవణం చేస్తూ లేద్దాం అనుకుంటున్నాను నేను, మీరు పాడండి అంటే అప్పుడు వెంటనే అమ్మన్నదట, నారాయణన్ మూర్తి కేశవనై పాడவும் నీ కేట్టే కిడత్తియో అన్నారట. అమ్మ అనకపోవడం ఏమిటి, నారాయణన్ మూర్తి అని మేము గట్టిగా పాడాం, కేశవా నారాయణ అంటూ మేము అనేక రకాలుగా పాడుకుంటూనే వచ్చాం మేము అన్నారు. తగి నారాయణన్ మూర్తి అన్నారు. మూర్తి అంటే రూపం, నారాయణుడు అనేటువంటి శబ్దం. అంటే ఇక్కడ నారాయణ అనేటువంటి శబ్దం చేత సౌశీల్యం అనేటువంటి వాత్సల్యం అనేటువంటి ఒక గుణం చెప్పబడుతోందిట. వాత్సల్యం, వాత్సల్యం అంటే అర్థం ఏమిటండి అన్నారు. వాత్సల్యం అంటే వత్సం లాలయతీతి వాత్సల్య అంటే, వత్స అంటే దూడ, ఈ దూడని లాలిస్తుందిట గోవు. ఇప్పుడు చూడండి, మొట్టమొదట ఈనింది గోవు ఈనిన తర్వాత ఈ దూడ మీద మాయ అనేటువంటిది ఉంటుందిట. ఈ ఉన్నటువంటి మాయని అది నాకేసేంత మటుకు కూడా తనకిష్టమైన పదార్థాన్ని ఆ గోవు ముందు పెట్టినా తినదట. పిల్ల మీద ఉండేటువంటి ఆ మాయ అంటే దోషం, ఆ దోషాన్నంతటినీ తాను నాకేసేంత మటుకు కూడా ఇష్టమైన పదార్థం కూడా ముట్టదట గోవు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, వత్స అని చెప్పబడేటువంటి దూడ మీద ఉన్నటువంటి దోషాన్ని కూడా భోగ్యంగా భావించేటువంటిది గోవు అన్నమాట. దీనికి పేరేమిటి, వాత్సల్యం. వాత్సల్యం అంటే ఏమిటి, దోషభోగ్యత్వం, దోషాన్ని కూడా భోగ్యంగా భావించటం. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లల మీద వాత్సల్యం ఎక్కువండి అని అంటారు. వాత్సల్యం ఎక్కువండి అంటే ఏమిటి అర్థం, వాళ్ళల్లో ఉండేటువంటి దోషాలని కూడా భోగ్యంగా భావించడం. అదేమిటండి, వాళ్ళలో ఉండే దోషాలని భోగ్యంగా ఎలా భావిస్తారు? చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తల్లి కన్న తర్వాత ఆ పిల్లవాడిని పెంచుతోంది. ఆ పెంచేటువంటి రోజుల్లో పిల్లలతో ఆడుకుంటారు కదా, మరి ఆ పిల్లవాడిని ఇలా పట్టుకున్నది, ఆడిస్తోంది, ఇలా ఎగరేస్తోంది, ఆడిస్తోంది. సరిగ్గా ఆడిస్తున్నటువంటి సమయంలో టుపుక్కున ఉచ్చబోసాడు అతను. అది కాస్త వచ్చి ముఖం మీద పడింది, నోట్లో కూడా పోయింది. వెంటనే నన్ను నాకు ఇలాంటి పరిస్థితి ఈ విధంగా చేస్తావాను అని పిల్లవాడిని తీసుకెళ్ళి నాయలోకేసి కొడతారా? కొట్టరు. ఇంకా పైగా ఏం చేస్తుంది తల్లి, అమ్మ 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 చూడవే, వీడేం చేస్తున్నాడు చూడవే, అది భోగ్యంగా భావించి ఆనందాన్ని ప్రకటిస్తూ అలా చెప్పుకునేటువంటి రీతే ఉంటుంది తప్ప ఆ దోషాన్ని దోషంగా గుర్తించి వాడికి శిక్ష వేయాలని మాత్రం అది వాత్సల్యం అంటారు. ఒకవేళ తండ్రి ఎప్పుడైనా సరే ఏదో దోషాన్ని చూపించి కొట్టాలని ప్రయత్నం చేస్తే వాడి ఇలా కాదండి ఇలా చేశాడు వాడిని ఎందుకు కొడతారు అంటూ రక్షించేటువంటి ప్రయత్నం
వాత్సల్యం అంటారు. ఇలాంటి వాత్సల్యం కలిగినటువంటి, వత్స అంటే దూడ, చిన్న పిల్లలు, ఆ పిల్లల మీద చూపించేటువంటి ఒక దోషభోగ్యత్వం అని చెప్పబడేటువంటి గుణానికి వాత్సల్యం. నారాయణన్ అనడం చేత నారాయణుడు అనేటువంటి పదంలోనే ఈ వాత్సల్య గుణం ఉంది. వాత్సల్యం అంటే దోషాలు భోగ్యంగా చూడడం. ఇప్పుడు మనందరం ఎన్ని దోషాలు చేస్తున్నాం చెప్పండి? రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కూడా ఎన్నో దోషాలు చేస్తున్నాం. అయినప్పటికీ మనం 5 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయా లేదా? ఎందుకు వెళుతున్నాయి? పోనీ అని పరమాత్మ మనని వదిలివేస్తూ ఉండడం వల్ల మనం బ్రతకగలుగుతున్నాం. లేకపోతే మన జీవితం ఏం కావాలి మనం చేసేటువంటి తప్పులకి? కనుక వాత్సల్యం అనేటువంటి ఆ గుణం ఉన్నటువంటి వాడు కనుక పరమాత్మ నారాయణన్. ఎన్ని రకాల దోషాలు చేస్తున్నా మనందరినీ ఆయన కడుపులో పెట్టుకొని కాపాడుతున్నాడు. కడుపులో పెట్టుకొని కాపాడుతున్నాడంటే ఆయన కడుపులోనే కదా మనం ఉంటాం ఈ లోకంలో. అందరినీ తన కుక్షిలో చేర్చుకున్నవాడు అన్నారు కదా. ఎంత దోషాలు చేసేవాళ్ళమైనా మనని తాను కాపాడుతున్నాడు అంటే అర్థం వాత్సల్యం. అదిగో అలాంటి వాత్సల్యం అనేటువంటి గుణం నారాయణ అనేటువంటి శబ్దంలోనే కనిపిస్తోంది. మూర్తి అనడం చేత ఒక రూపం, ఆ రూపంతో సౌశీల్యం కనిపిస్తోంది. ఎందుకు? సాక్షాత్తు ఆ నారాయణుడే ఈ లోకంలోకి వచ్చి అవతరించి, సౌశీల్యం అంటే ఏమిటి? మహతో మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేష అని. చాలా గొప్పవాడైనప్పటికీ కూడా తనకన్నా తక్కువ వాళ్లతో కూడా అరమరికలు లేకుండా సంచరించగలగడం. మరి సాక్షాత్తు పరమాత్మ, ఆ గొప్ప పరమాత్మ అయినటువంటి నారాయణుడు ఈ లోకంలోకి కృష్ణుడిగా వచ్చాడు, రాముడుగా వచ్చాడు. రాముడుగా వచ్చినప్పుడు కోతులతో తిరిగాడు. ఏమండి, ఎంత తన యొక్క గొప్పతనాన్ని స్మరించకుండా చాలా తక్కువైనటువంటి కోతులతో తాను సంచరించడం సౌశల్యం కాకపోతే ఏమంటారు? ఎంతో గొప్పవాడైనటువంటి ఆ పరమాత్మ రేపళ్ళకు వచ్చి గోవులు కాచుకునేటువంటి వాళ్ళతో సంచరించడం, వాళ్ళతో కొట్టించుకోవడం, మొట్టించుకోవడం, తిట్టించుకోవడం, పెట్టించుకోవడం. అరే, ఇన్ని కర్మలు ఆయన చేశాడంటే దాన్నేమనాలి? సౌశీల్యం. అది ఎప్పుడు ఉంటుంది? మూర్తి ఉండాలి. మూర్తి అంటే రూపం ఉండాలి కదండి. మరి శరీరం ఉంటేనే కదా గుణాలు. శరీరం లేకపోతే గుణాన్ని ఎక్కడ నువ్వు చెప్తావు? కనుక నారాయణన్ మూర్తి, నారాయణుడు అని చెప్పబడేటువంటి ఆ మూర్తిలో మనకు కనిపిస్తాయి ఈ 2 గుణాలు కూడాను, వాత్సల్యం, సౌశీల్యం అని. అలాంటి ఆయన్ని పాడాం. కేశవనై, మళ్ళీ ఇంకా ఏమన్నాం? కేశవా అన్నాం. ఆ కేశవుణ్ణి కూడా పాడాం. కేశవుణ్ణి పాడడంలో అర్థం ఏమిటి అంటే, కేశవ అనేటువంటి శబ్దంట 3 రకాలైనటువంటి అర్థాలు ఇస్తుంది ఈ శబ్దం. ఏమిటి అనంటేట, మంచి కేశములు కలవాడు, అందమైన కేశాలు కలిగినటువంటి వాడు, సౌందర్యం. రెండవది విరోధి నిరసనం అంటారు. విరోధుల్ని సంహరించాడు గనక కేశవుడని వచ్చింది. మూడవది సర్వ నిర్వాహకత్వం, అందరినీ నిర్వహించేటువంటి స్థితి కలిగినటువంటి వాడు గనక కేశవుడని వచ్చింది. ఏమండి, సౌందర్యం అన్నారు కదా, ఎలా చెప్తారు కేశవ అనేటువంటిది అనంటే, కేశాద్వా అన్యతరస్యాం అని ఒక సూత్రం ఉందనుకోండి. దాని ప్రకారంగా చెప్పుకునేటువంటి దీంట్లో కేశ అంటే కేశములు, అందమైనటువంటి కేశాలు, జుట్టు కలిగినటువంటి వాడు కనుక కేశ వా, ఒక వ్యాకరణ సూత్రం ద్వారా వకారం చేరింది, కేశవా అని పేరు వచ్చింది. సరే, ఇంకొకటి ఏంటి? ఇది సౌందర్యం. అరే, కేశాలంటే అందమైన కేశాలు కలవాడికి సౌందర్యం అని చెప్తుంది కదా. అందువల్ల సౌందర్యం అనేటువంటి అర్థాన్ని కేశవ అనేటువంటి శబ్దం ఇస్తుంది. ఇక రెండవది విరోధి నిరసనం అంటారు. విరోధి నిరసనం అంటే ఏంటి? విరోధిని సంహరించడం అన్నమాట. ఏ విరోధిని సంహరించాడండి? కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. కేసి అనేటువంటి రాక్షసుడు ఒక గుర్రం అశ్వరూపంలో వచ్చేట. కంసుడు చిట్ట చివరిగా ప్రయోగించినటువంటి ఒక అస్త్రం. ఆయన మధురకి ఇంకా రాబోతున్నాడు. రాబోయేటువంటి సమయంలో కేశవుణ్ణి పంపించాడు, ఈ కేసిని పంపించాడు.
ఈ కేసి అనేటువంటి వాడు ఒక అశ్వరూపంలో వచ్చాడు. చాలా బలమైనటువంటి రాక్షసుడు అతను. దేవతలు కూడా భయపడతారట అతనికి, అంత బలమైనటువంటి రాక్షసుడు. అలాంటి రాక్షసుడిని కృష్ణుడి సంహారం కోసం అని పంపించాడు రేపల్లకి. అతను వచ్చాడు. వచ్చి కృష్ణుడిని సంహరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అతను సకిలిస్తుంటే అతన్ని కొట్టాడు. 2-3 సార్లు దూరంగా పడ్డాడు. అయినా కూడా ముందుకొచ్చి అతను నోరుని తెరిచి కృష్ణుడిని మింగేయాలన్నట్టుగా ముందుకు వస్తూ ఉంటే వెంటనే కృష్ణుడు తన యొక్క హస్తాన్ని తీసుకొని ఆ హస్తాన్ని నోట్లోకి చొనిపేశాడు. లోపల దాకా చేతిని తీసుకొని వెళ్ళి ఒక్కసారి అలా చేయిని ఇలా తిప్పాడు. ఆ లోపల ఉన్నటువంటి అంగిలి మడతబడిపోయి చచ్చిపోయాడు ఊపిరాడక. అలా కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ కేసి అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల ఇతనికి కేశవుడు అని పేరు వచ్చిందిట అని మనకి విష్ణు పురాణం చెప్తుంది ఈ మాట. యస్మాత్ త్వయైవ దుష్టాత్మ హతః కేశీ జనార్దన తస్మాత్ కేశవనామాసి అని. నువ్వు కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించడం వల్ల నీకు కేశవ అని పేరు వచ్చిందయ్యా అంటుంది. అందువల్ల ఒకటి సౌందర్యం వల్ల వచ్చింది, అందమైన కేశాలు కలిగిన వాడు. రెండవది విరోధుల్ని నిరసించడం వల్ల, చంపడం వల్ల వచ్చింది. కేసి అనే రాక్షసుని సంహరించడం వల్ల కేశవుడు అని పేరు వచ్చింది. మరి మూడవ అర్థంలో సర్వనిర్వాహకుడు అని అన్నారు. అంటే ఏంటిట సర్వనిర్వాహకుడు అంటే జగత్తునంతటినీ కూడాను నిర్వహించేవాడు అన్నమాట. ఇది ఎవరన్నారట ఈ మాట? శివుడు అన్నట్ట పరమాత్మని. శివుడు చెప్పేట కేశవ అని నీకు పేరు వచ్చింది. ఎందుకు పేరు వచ్చింది అంటే దానికి చెప్తూ శివుడు అన్నట్టు ఇది భారతంలో వచ్చేటువంటి శ్లోకం. కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్ అన్నట్ట శివుడు. అంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి? కైతి బ్రహ్మణో నామ, క కేశవ కదండి, క ప్లస్ ఈశ కేశ అవుతుంది, కేశవ. అయితే ఇక్కడ క అనేటువంటి అక్షరం ఎవరట? చతుర్ముఖ బ్రహ్మ. కైతి బ్రహ్మణో నామ, క అనేటువంటిది చతుర్ముఖ బ్రహ్మకి పేరైతే, ఈశ అనేటువంటి పేరు నాదైతే ఈశోహం సర్వదేహినాం అహం ఈశ, ఈశ అనేటువంటి శబ్దంతో నేను చెప్పబడుతూ ఉంటే, ఆవాం మేమిద్దరం కూడా తవాంగే సంభూతవు, మేమిద్దరం కూడా నీ యొక్క అంగాల నుంచి పుట్టినటువంటి వాళ్ళం కనుక, నీ యొక్క అంగాల నుంచి పుట్టాము అంటే నారాయణుడి నుంచి వాళ్ళిద్దరూ ఉద్భవించారు అని చెబుతూ, ఆ బ్రహ్మ నేను అంటే కా అని పేరు కలిగినటువంటి బ్రహ్మ, ఈశా అని పేరు కలిగినటువంటి నేను, మేమిద్దరం కూడా నీ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటి వాళ్ళం అవడం వల్ల నీకు కేశవుడు అని పేరు వచ్చింది. కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ, మేమిద్దరం కూడా నీ యొక్క అంగాల నుంచి పుట్టడం వల్ల తస్మాత్ కేశవనామవాన్, అందువల్ల కేశవ అని మీకు పేరు వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? సర్వనిర్వాహకత్వం. సృష్టి స్థితి లయాలు చేసేటువంటి వాళ్ళు ముగ్గురు. ఆ సృష్టి చేసేటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ, స్థితి చేసేవారు నారాయణుడు, ప్రళయం చేసేవాడు శివుడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆ శివుడు ఇద్దరూ కూడాను నారాయణుడి యొక్క అంగాల నుంచి పుట్టినటువంటి వాళ్ళుగా చెబుతూ నీకు అందువల్ల కేశవుడు అని పేరు వచ్చింది. ఇలా 3 అర్థాలు కేశవ అనేటువంటి పదానికి అర్థంగా చెప్పబడుతున్నాయి. అందువల్ల నారాయణన్మూర్తి కేశవనై పాడவும் అని అంటున్నారు. అలా కేశవుడు అని చెప్పబడేటువంటి, నారాయణుడు అని చెప్పబడేటువంటి ఆ పరమాత్మని గురించి మేము ఎంతో గొప్పగా పాడుతున్నా, ఏమ్మా ఇంకా పాడమని అడుగుతున్నావు అంటే మేము పాడేటువంటి పాట కూడా నీకు వినిపించలేదన్నమాట, సంకీర్తనం కూడా అని అంటున్నారట లోపల ఉన్నటువంటి గోపికతోటి బయట ఉన్నటువంటి గోపికలందరూ కూడా. కేశవనై పాడவும் నీకేట్టే కిడత్తియో, నువ్వు విని కూడా అలాగే పడుకున్నావా? భగవంతుని యొక్క నామాన్ని విన్నా
భగవంతుని యొక్క నామాన్ని పలికినా చాలా వికారాలు కలగాలట. ఎమ్మానై సొల్లి పాడి ఎజుందుం పరందుం తుళ్ళాదార్ తమ్మాల్ కరుమమెన్ సొల్లీర్ తన్ కడల్ వట్ట తుళ్ళీరే. ఆళ్వార్లు అంటారు, నమ్మ ఆళ్వారని ఒక మహానుభావు. మనందరికీ ఉపకారకుడైనటువంటి పరమాత్మ నారాయణుడి యొక్క నామాన్ని సొల్లి పాడి నోరారా చెప్పి నోరారా కీర్తించి, ఆ కీర్తించడం వల్ల చెప్పడం వల్ల యశుందుం కూర్చొని చెప్పేవాడు, అలా పాడుతూ ఉన్నవాడు కూర్చోలేక లేచి నిలబడి, పరందుం అలా నిలబడినవాడు నిలబడకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ, యజుందుం పరందుం తుళ్ళాదార్ ఆ పరమాత్మ యొక్క నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఒళ్ళు తెలియనటువంటి పరవశంతో ఒళ్ళు తుళ్ళిపడుతూ ఉండగా, ఇలాంటి వికారాలు ఎవరికైతే పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరించి పాడటం వల్ల కలగవో, తమ్మాల్ కరుమమెన్ సొల్లీర్ వాళ్ళ కర్మ ఏమని చెప్పాలి అన్నారు. తన్ కడల్ వట్ట తుళ్ళీరే సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమిలో పుట్టి కూడా పరమాత్మ యొక్క నామాన్ని విని వికారం కలక్కపోతే, ఆనందం కలక్కపోతే అలాంటి వాళ్ళ యొక్క జన్మ వృధా అంటున్నారన్నమాట. అలాగే కేశవనై పాడவும் మేమంతా అద్భుతంగా నారాయణ కేశవాని సంకీర్తనం చేస్తూ ఉంటే నీ కేటే కిడత్తియో నువ్వు విని కూడా అలా పడుకునున్నావా. తేశముడయాయ్ తిర ఏలో రెంబావాయ్ చాలా గొప్ప తేజస్సు అమ్మ నీది, ఎంత గొప్ప తేజస్సు కలిగిన దానివి అని అంటున్నారట. ఇక్కడ ఇది వ్యంగ్యమా నిజమా అంటే రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమిటి రెండు? ఇంతసేపు మేము పిలిచినా నువ్వు రాలేదు, అబ్బో చాలా గొప్పదానివి అని వ్యంగ్యం. రెండవది, నువ్వు సాక్షాత్తు పరమాత్మని ఎందుకు రాలేకపోయావు? పరమాత్మ సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ధ్యాసతో బతుకుతున్నావు కనుక, తన్మయావస్థలో ఉన్నావు కనుక. మరి పరమాత్మ యందు తన్మయావస్థను పొందినటువంటి వాళ్ళకి తేజస్సు అనేటువంటిది దానింతట అదే వస్తుంది కదా. అలాంటి అద్భుతమైనటువంటి తేజస్సు నీలో కనిపిస్తోంది, నువ్వెంత ధన్యురాలవి అన్నట్లుగా అన్నమాట. తేశముడయాయ్ తీర తలుపు తెరవమ్మా, నువ్వు బయటికి రా, నువ్వు వచ్చి మా గోష్ఠిలో కలువు, మనం అందరం కలిసి మళ్ళీ ఇంకో గోపికని లేపాలి, మళ్ళీ తెల్లవారిపోతుంది. ఒకవేళ మనం ఆలస్యం కనుక చేశామంటే కృష్ణుడు పశువులు కాయడానికి వెళ్ళిపోతాడు. అంటే కృష్ణుడు మళ్ళీ పశువులు కాయడానికి గోవులు కాయడానికి వెళ్ళక పూర్వమే మనం చేరిపోవాలి. అందువల్లనే తెల్లవారుజాను 3ంటికి లేచాం, లేచి మన అందరం కూడా పొలోమంటూ పరిగెడుతున్నాం. మధ్యలో మీరు లేవలేదని తెలిసి మీ గురించి వచ్చాం, తొందరగా రా, వచ్చి గోష్ఠిలో చేరు అంటూ ఉంటే అప్పుడు సిగ్గుపడినటువంటి ఆ గోపిక వెంటనే చెబుతూ, లేదు లేదర్రా, నేనేదో మిమ్మల్ని అవమానపరచాలని ఉద్దేశ్యం కాదు, మీరందరూ మాట్లాడుతుంటే చిలక పలుకుల్లాగా ఉన్నాయి, ఎంతో అద్భుతమైనటువంటి ఆ గాత్రాన్ని వినాలి అనేటువంటి ఆశతో పడుకున్నాను, కానీ ఇంకొకటి కాదు వస్తున్నానంటూ ఆవిడొచ్చి గోష్ఠిలో కలిసిందిట. కలిసి వీళ్ళందరితో కలిసి ఇంకొక గోపిక దగ్గరికి కూడా బయలుదేరింది అని ఇవాళ పాసురాన్ని ముగించారు. అయితే ఇవాళ విశేషమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి అని అంటాం. వైకుంఠ ఏకాదశి, దీంతో పాటుగా ఈవేళే గీతా జయంతి కూడా. కనుక అద్భుతమైనటువంటి రెండు మహత్తరమైనటువంటి విశేషాలు కలిగినటువంటి ఈరోజు. ఒకటి వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అని ఎందుకు వచ్చింది దీనికి పేరు అంటే, సహజంగా వైకుంఠ ఏకాదశి నాడు పరమాత్మని ఎందుకు దర్శనం చేయాలి? ఇప్పుడు చూడండి, ఏ ఆలయాలకు వెళ్ళినా రోడ్ల మీద విపరీతంగా క్యూలు నిలబడి, తిరుపతిలో ఆ క్యూలు చాలట్లేదని 10 రోజులు పెట్టారు. అలాగా బ్రహ్మాండంగా భక్తులందరూ కూడాను ఈరోజు
ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి దర్శనం చేస్తారు నారాయణుని. ఎందుకు? కారణమే ఒక విశేషం ఉన్నది ఇందులో. ఏమిటా విశేషం అంటే, మనకి చాతుర్మాస్యం అని వస్తుంది. మొన్ననే కార్తీక మాసం వెళ్ళిపోయింది. ఈ కార్తీక మాసం దాకా చాతుర్మాస్యం అంటారు. ఎప్పటి నుంచి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యం, 4 మాసాలు. ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ప్రధానంగా యతులైనటువంటి వారు, అంటే నిరంతరం ఎప్పుడు సంచరిస్తూ ఉండేటువంటి యతులు ఆ వర్షాకాలంలో ఎక్కడా సంచరించకుండా ఒక వ్రతం చేయాలి అని శాస్త్రం విధించింది. దానికే చాతుర్మాస్యం అని పేరు. ఆ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు 4 మాసాలు ఉండి. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభం. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు. దాన్నే మనం తొలి ఏకాదశి అని అంటుంటాం. తొలి ఏకాదశి అంటాం, శయన ఏకాదశి అంటాం, ఉత్పన్న ఏకాదశి అంటాం. ఇలాంటి పేర్లన్నీ దానికి ఉన్నాయి. ఆ రోజున శయనిస్తారట, యోగ నిద్రలోకి వెళతారట పెరుమాళ్ళు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వారు మేల్కొంటారట. అందువల్ల దానికి ఉత్థాన ఏకాదశి అని పేరు. అయితే మధ్యలో భాద్రపద శుద్ధ ఏకాదశి అని ఒకటి ఉన్నది. ఈ భాద్రపద శుద్ధ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు. ఇప్పుడు శయనించినటువంటి వారు, ఇప్పుడు చూడండి, 4 మాసాలు చాతుర్మాస్య వ్రతం చేయాలి ఒక చోటనే ఉండి. కానీ కొంతమంది 2 మాసాలే చేస్తారు. 4 పక్షాలుగా తీసుకొని, 4 మాసాలు 4 పక్షాలని తీసుకొని 2 మాసాల్లో పూర్తి చేస్తారు. పూర్తి చేసేవాళ్ళు ఎప్పుడు పూర్తి చేయాలండి? భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు పూర్తి చేయాలి. ఎందుకండి? అది పరివర్తన ఏకాదశి కనుక. మరి స్వామి మేల్కొన్న తర్వాత కదా మనం దీక్ష విరమించాలి. మరి ఆయన మేల్కోలేదు కదా, ఇంకా మధ్యలో విరమిస్తే అంటే పరివర్తన ఏకాదశి అంటే ఏంటి? ఒత్తిగిల్లటం. స్వామి నిద్రించేటువంటి మనం ఎప్పుడైనా ఒత్తిగిల్లామనుకోండి, ఒత్తిగిల్లినప్పుడు కొద్దిగా మెలకు వస్తుందట. కొద్దిగా మెలకు వస్తూ మనం ఒత్తిగిల్లుతాంట. కనుక ఆ ఒత్తిగిల్లేటువంటి సమయం కొద్దిగా మెలకు వచ్చేటువంటి సమయమే కనుక మేల్కున్నారు అని దీక్ష విరమిస్తారు. సరే, మంచిది. స్వామి యోగ నిద్రలో ఉంటారు కనుక ఈ 4 మాసాలు కార్తీక శుద్ధ ఏకాదశి అయిపోయింది. ఆ తర్వాత ఈవేళ వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా నిద్రలేచారు పొద్దున్నే, లేవగానే ఇంటర్వ్యూ ఇస్తారా? ఎవరికైనా నమ్మంటారా? కాలకృత్యాలు తీర్చుకోవాలి కదా. కొంత సమయం అయిన తర్వాత 9ంటికి రండి, నా పూజ గట్రా అన్నీ పూర్తయితాయి, అప్పుడు మాట్లాడతాను. అలాగా స్వామి నిద్రలేచిన తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి నిద్ర లేచిన తర్వాత దేవతలందరికీ కూడాను దర్శనమిచ్చేటువంటి రోజు ఈ రోజుట. అందరు దేవతలు అప్పుడు ఆయన్ని దర్శనం చేసుకోవడానికి వస్తారట ఉత్తరద్వారంగా. అంటే దేవతలందరూ ఉత్తరద్వారంగా వెళ్ళి పరమాత్మని దర్శనం చేసేటువంటి రోజు దేవతలకి మానవులకి అర్చారూపంలో ఇస్తాడు, దేవతలకి అక్కడ వైకుంఠధామంలో ఇస్తాడు. అలాగా అందరికీ కూడాను దర్శనం ఇచ్చేటువంటి రోజు ఇది కనుక ఈ లోకంలో ఆ రోజున పరమాత్మని దర్శించడం విశేషమైనటువంటిది అని ఒకటి. రెండవది, ఏకాదశి అనేటువంటిది ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి రోజు. అందుకే ఏకాదశికి హరివాసరము అని పేరు. ఆయనకి అత్యంత ప్రియమైన రోజు కనుకనే ఆ రోజున మనం కనుక ఉపవాసం ఉండి వ్రతం కనుక చేస్తే మనకి అనంతమైనటువంటి ఫలం వస్తుందట, మోక్షం వస్తుందట. సరే, దానికి ఒక కథ ఉందనుకోండి, అది ఇంకోసారి చెప్పుకుందాం. మొత్తం మీద ఏకాదశి ఈవేళ వచ్చింది. ఇవాళ ఏకాదశి నాడే గీతా జయంతి కూడా వచ్చింది. అంటే గీత అవతరించినటువంటి రోజు. భగవద్గీత
భగవంతుడు గానం చేసినటువంటిది అని అర్థం. గీత అంటే గానము చేయబడినది అన్నమాట, గీతము అన్నమాట. కనుక భగవంతుడి చేత గానం చేయబడింది కనుక దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. ఈ భగవద్గీత ఎందుకు చెప్పాడు, ఎవరికి చెప్పాడు అంటే అర్జునుడికి చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మహాభారతంలో భారత యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధరంగానికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పవలసి వచ్చింది. ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ అర్జునుడు అన్నాడు, యుద్ధం చేయడం కోసం అని ప్రోత్సహించాడు, కృష్ణుడి చేత ప్రోత్సహింపబడ్డాడు, మొత్తం మీద యుద్ధం చేద్దామని యుద్ధరంగానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కృష్ణ రథాన్ని తీసుకుని వెళ్ళి ఉభయోరు సేనయోరు మధ్య రథం స్థాపయ, రెండు సేనల మధ్యలో తీసుకెళ్లి రథాన్ని స్థాపించవయ్యా అన్నాడు. సరే, కృష్ణుడు సారథి కనుక అలాగే తప్పనిసరిగా అన్నాడు. రెండు సేనల మధ్యలో రథాన్ని ఆప్ చేశాడు. నిలబెట్టిన తర్వాత మన అర్జునుడు ఒక్కసారి వాళ్ళ బలాన్నంతటినీ చూశాడు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు దాంట్లో కనిపించిందంతా తన బంధువులే. తనని పెంచి పోషించినటువంటి తాత భీష్ముడు, తన గురువు ద్రోణాచార్యుడు, తన వంశగురువు కృపాచార్యుడు, అలాగే తన సోదరుడు దుర్యోధనుడు, వాళ్ళ సోదరులు అందరూ తనకి సోదరులే. ఇలా వీళ్ళందరినీ ఒక్కసారి చూసేటప్పటికే తన మనస్సు జారిపోయింది. యథార్థంగా యుద్ధం చేయడానికనే వచ్చాడు, కానీ యుద్ధరంగానికి వచ్చిన తర్వాత మమకారం అనేటువంటిది ఒకటి పీడించింది, అతన్ని పట్టేసుకున్నాడు. ఈ మమకారం చేత నేను యుద్ధం చేయను అన్నాడు. నేను యుద్ధం చేయను, అవసరమైతే భైక్షమపీహలోకే భిక్ష పట్టైనా తిరుగుతానన్నాడు. చీచి చీచి, ఈ రక్తపు కూడిని నేను తినలేను అన్నాడు. నేను వీళ్ళందరినీ చంపి మహాపాపాన్ని మూటగట్టుకుంటానయ్యా, కనుక నేను యుద్ధం చేయనన్నాడు. తన యొక్క ధనస్సును పక్కన పడేశాడు. కృష్ణుడికి అరే ఇదేమిటి, అసలు యుద్ధరంగానికి ఎందుకు వచ్చాడు ఇతను? యుద్ధం చేయాలని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత యుద్ధం చేయను అని విరమించేటువంటి స్థితి ఏమిటి? తిట్టాడు పాపం. ఏమిటా నువ్వు ఏదో చాలా పండితుల్లాగా మాట్లాడిస్తున్నావు, యుద్ధం చేయడం ధర్మం కాదు, వాళ్ళందరినీ చంపి రక్తపు కూడుని నేను తినను, ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి? నీకు అసలు ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలుసునా నీకు? నువ్వు అసలు పండితుల్లాగా మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడివి కాదు సుమా అరిచాడు. అరిచిన తర్వాత వెంటనే అర్జునుడికి అనిపించింది, అరేరే ఏమిటి కృష్ణుడు ఇలా అంటాడు, నేనేదో వీళ్ళందరినీ చంపడం దోషం పాపం అంటుంటే ఇతనే ఉంటాడు, అధర్మం, నువ్వు మాట్లాడే మాటలన్నీ అధర్మం అంటాడేంటి? అంటే యుద్ధం చేయడం ధర్మమా? ఇదేమిటి, యుద్ధం చేయడం ధర్మమా, యుద్ధం చేయకపోవడం ధర్మమా? సందిగ్ధంలో పడ్డాడు. పడినటువంటి తాను వెంటనే అతన్ని అడిగాడు, ఏం కృష్ణ నువ్వు చెప్పేటువంటి మాటలు? శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, నాకు ఏది శ్రేయస్సో తెలియడం లేదయా. యుద్ధం చేయాలా చేయకూడదా? యుద్ధం చేయడం ధర్మమా, యుద్ధం మానేయడం ధర్మమా? నిజంగా నాకు ఏది శ్రేయస్సో నిశ్చయించి నువ్వే నాకు చెప్పు అని అడిగాడు. నా మనస్సంతా కూడాను వ్యాకులంగా ఉంది. ఆ వ్యాకులమైనటువంటి మనస్సుకి శాంతి నీ నోట్లించి వచ్చినటువంటి శబ్దం తప్ప ఇంకొకటి ఏది కూడా తీర్చలేదు, కనుక నువ్వు నాకు చెప్పవయ్యా అని ప్రార్థించాడు. ఊరికనే నువ్వేదో చెప్పు అని అడగగానే చెప్పేసేవాడు కాదు కదా పరమాత్మ. దీనికంటూ ఒక విధానం ఉంటుంది. ఏమిటా విధానం? ముందు శిష్యుడు అవ్వాలి, శిష్యుడైతేనే గురువుగా ఉపదేశం చేయగలగాలి. అందులో అడిగినటువంటి పదం ఏమిటి? శ్రేయస్సు అని. ఏది శ్రేయస్సో నాకు చెప్పు అని అడిగాడు. మరి శ్రేయస్సు గురించి చెప్పాలంటే, శ్రేయస్సు అంటే మామూలుగా ఆలోచన, నేను యుద్ధం చేయొచ్చా చేయకూడదా, యుద్ధం చేయడమా నాకు మంచిది, చేయకపోవడం మంచిదా అని. కానీ శ్రేయస్సు అనేటువంటి పదానికి అదొక్కటే అర్థం కాదట, మోక్షం అని కూడా ఒక అర్థం ఉన్నది. కనుక భగవంతుడు
ఇక్కడ వరకు మాత్రమే అర్థాన్ని తీసుకోకుండా మోక్షం అనేటువంటి అర్థాన్ని తీసుకొని ఆ అర్థానికి సంబంధించి సమాధానం చెప్పాలనుకున్నాడు. మరి మోక్ష విద్య చెప్పాలంటే దానికి కొద్ది విధానాలు ఉంటాయి. ఒక గురువు ఉండాలి, ఆ గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళి ఆశ్రయించాలి, ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి. అంటే ఆయన్ని శరణాగతి చేయాలి. ఆయన్ని శరణాగతి చేసి నేను నీకు నీ సొత్తు అని ఎప్పుడైతే ఆచార్యుడి యొక్క పాదార విందాల యందు పడ్డాడో ఇంకా అక్కడి నుంచి ఆయనకి సొత్తులాగానే ఉండాలి తప్పించి నేను స్వతంత్రుణ్ణి అని మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. దానికి కావాల్సింది శరణాగతి. మరి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఎలా చెప్తారు? కృష్ణుడు మాట్లాడలేదు. అప్పుడు అన్నాడు, శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు. బాబూ నీకు నేను శిష్యుణ్ణయ్యా అన్నాడు. నేను నీకు శిష్యుణ్ణయ్యాను కనుక నాకు ఉపదేశం చేయి అన్నాడు. నువ్వు నాకు గురువువి కదా, గురువు ఎప్పుడు కూడాను శిష్యుడికి మంచిని ఉపదేశం చేయాలి కదా, నువ్వు ఉపదేశం చేయి. మాట్లాడలేదు కృష్ణుడు. శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణి అన్నా మాట్లాడకపోతే ఏం చేయాలి? ఎందుకు మాట్లాడడం లేదు? ఏమో ఇప్పుడైతే వచ్చావు శిష్యుడినని అన్నీ చెప్పించేసుకుంటావు, అంతా అయిపోయిన తర్వాత స్వతంత్రుణ్ణి అని బయటికి వెళ్ళిపోతావు. ఎవడికి తెలుసు నీ బుద్ధి? గురువు యొక్క మాటనే అంగీకరించావు, దాన్నే తృణీకరిస్తావు, దాని ఆజ్ఞని ఖాతరు చేయవు. అలాంటప్పుడు నువ్వు శిష్యుడు ఎలా అవుతావు అని సందేహిస్తున్నాడేమో అనుకున్నాడు. తాను అనుకున్నటువంటి అర్జునుడు వెంటనే అన్నాడు, శాధి బాబూ నువ్వు నన్ను ఇంకో రకంగా అనుకోకు, నీ యొక్క ఆజ్ఞకి నేను బద్ధుణ్ణయ్యే ఉంటాను, నువ్వు నన్ను ఆజ్ఞాపించు, నువ్వు ఎలా అంటే అలా సిద్ధంగా ఉన్నాను. శాధి శాసించు, నీ శాసనకి బద్ధుణ్ణయి ఉంటాను. మాం త్వాం ప్రపన్నం, నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను. శిష్యుడినంత మాత్రాన ఉపదేశం చేయక్కర్లేదు అనుకోకు. నువ్వు నీ యొక్క శాసనకి లోబడి ఉండేటువంటి వాడిని కనుక నువ్వు ఉపదేశం చేయి. అయినా కూడాను పూర్తిగా ఆత్మసమర్పణం చేయకుండా నీకెలా ఉపదేశం చేస్తాను? శరణాగతుడు అవ్వాలి. ఎప్పుడైతే తనని తాను పూర్తిగా సమర్పణం చేసుకోవాలి, ఈ వస్తువు నీదే, నీ ఇష్టం, నువ్వు ఎలా వాడుకుంటే అలా వాడుకో అనగలిగి ఉండాలి. అందువల్ల అలా భావిస్తున్నాడేమో అని అనుకొని, ఒకటి శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం, నిన్ను శరణాగతి చేస్తున్నాను అన్న. ఇక్కడ శరణాగతి చేస్తున్నాను అనేటువంటి పదం తర్వాత ఉపదేశం జరిగింది. శరణాగతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఎవరైనా వచ్చి శరణాగతి చేశారనుకోండి, శరణాగతి చేసినటువంటి వాణ్ణి ఎవరైతే శరణాగతి చేయబడ్డాడో అంటే చేయించుకున్నాడో అతను రక్షించకపోతే అతనికి పాపం వస్తుంది. శరణాగతి చేసినటువంటి వాడికి వాడి యొక్క రక్షణ వీడు గనక చేయకపోతే ఇతనికి పాపం వస్తుంది. అందుకని చివరి ప్రయోగం శరణాగతుణ్ణి అన్నాడు. అందువల్ల నీ శిష్యుణ్ణయ్యాను, నీ శాసనకు లోబడి ఉండేటువంటి వాడినయ్యాను, నిన్ను శరణాగతి చేస్తున్నాను కనుక నాకు కావలసినటువంటి శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని నిశ్చయించి నువ్వే చెప్పు, యుద్ధం చేయాలా చేయకూడదా? అప్పుడు ప్రారంభమైంది ఈ భగవద్గీత అనేటువంటి. అప్పుడు చెప్పాలనుకున్నాడు. అయితే అసలు కృష్ణావతారం అనేటువంటిది ఉపదేశ ప్రధానమైనటువంటి అవతారం, రామావతారం ఆచరణ ప్రధానమైనటువంటి అవతారం. అందులో పూర్తిగా ఆచరణ ఉంటుంది, ఉపదేశాలు ఉండవు. ఏదైనా మనం తెలుసుకున్న జ్ఞానం ఏం తెలుసుకోవాలన్నా రాముడు ఏం ఆచరించాడో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. కానీ కృష్ణావతారంలో ఆచరణ ప్రధానమైనటువంటిది కాదు, ఇది ఉపదేశ ప్రధానమైనటువంటి. అందుకే మనకి కృష్ణుడి యొక్క బాల్యం నుంచి కూడాను ఉపదేశాలు కనిపిస్తాయి.
ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తబోయే ముందు నందుడికి ఉపదేశం చేస్తాడు కృష్ణుడు. అసలు పూర్వకర్మ అంటే ఏమిటి, అసలు ఈ కర్మ ఏమిటి, ఎందుకు చెయ్యాలి, ఏమిటి, దాని గురించి ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు. అక్కడి నుంచి అలా ప్రారంభించుకుంటూ అనేక మందికి అనేక రకాలు చెప్తూ వచ్చి ఇదిగో చిట్ట చివర ఇది అర్జునుడికి ఉపదేశం చేశాడు భగవద్గీత. పోనీ అంత మటుకేనా అంటే అది అయిపోయిన తర్వాత కూడా చిట్ట చివర అవతార పరిసమాప్తి కాలానికి ముందు ఉద్ధవుడికి ఉపదేశం చేస్తాడు. దానికి ఉద్ధవ గీత అని పేరు. మళ్ళీ ఈ అర్జునుడికి రెండోసారి మళ్ళీ ఉపదేశం చేస్తాడు. చాలా ఉన్నాయి ఉపదేశాలు ఇందులో. అందువల్ల ఉపదేశ ప్రధానమైనటువంటి అవతారం కృష్ణావతారం. కానీ అసలు ఉపదేశం చేయాలి, వీళ్ళందరినీ బాగు చేయాలనుకొని పరమాత్మ వస్తే ఉపదేశం కావాలని అడిగేవాడు లేడు. వేదాంత విద్యకు ఒక నియమం ఉన్నది, అడిగితే కానీ చెప్పకూడదు, అడగాలి. వారు ప్రార్థిస్తేనే, ఇప్పుడు చెప్పాంగా ఈ 3 రకాల లక్షణాలతో వచ్చి ప్రార్థిస్తేనే ఉపదేశం చేయాలి తప్ప లేకపోతే చేయకూడదు. కనుక ఆ నియమాన్ని బట్టి అతను చేశాడు కనుక ఉపదేశం చేద్దాం అనుకున్నాడు. కానీ మరి ఇంతకాలంలో ఎవరు దొరకలేదా ఆయనకి ఉపదేశం చేయడానికి? నియమాన్ని కూడా ఉల్లంఘించి మరి ఉపదేశం చేస్తున్నాడు కృష్ణుడు. ఏమిటండి నియమం? ఏమండి, ఎవరైనా ఉపదేశం చేసేటప్పుడు యుద్ధరంగంలో చేస్తారా? మీకు మంత్రోపదేశం చేయాలంటే పవిత్రమైనటువంటి భూమిలో కదా చేస్తారు. యుద్ధరంగంలో చేస్తారా? యుద్ధరంగం అంటే ఏమిటి? రజోగుణం అధికంగా ఉండేది, క్రోధం, కామం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఎక్కువగా ఉండేటువంటి స్థానం. అలాంటి స్థానంలో ఉపదేశం అసలు మనసుకు పడుతుందా? పట్టదు. అంటే ఆ యుద్ధరంగంలో ఉపదేశం చేయడానికి సిద్ధపడ్డాడు. సరే, ఇంకొకటి, ఎవరైనా ఉపదేశం పొందేటప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి కవచాలు ధరించి వస్తారా? ఏమండి, కవచాలతో ఉంటే ఉపదేశం చేస్తారా? చేయరు. అయినా దానికి చేస్తున్నాడు. గుణం అది, రంగమేమో యుద్ధ రంగం, ఆ ధరించినటువంటివేమో యుద్ధ సంబంధమైనటువంటి కవచాదులు. అయినా కూడా కృష్ణుడు ఉపదేశం చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకయ్యా ఇలాంటివన్నీ తప్పి మరి ఉపదేశం చేయవలసిన అవసరం ఏమిటి అంటే, ఏమో ఇప్పుడు ఏదో కావాల్సిందేదో యుద్ధం చేయవయా, నువ్వు చేయటం నీ ధర్మం, నువ్వు క్షత్రియుడివి కదా, నువ్వు చెయ్యాలి, చెయ్యి అని ఒక మాట చెప్పేసి వదిలేస్తే సరిపోను కదా. 700 శ్లోకాలు మరి ఎందుకు చెప్పాలి ఇదంతా అంటే? ఏమోనయ్యా, మళ్ళీ దొరుకుతాడో లేదో, ఏమి దొరక్కపోతే లోకంలో ఎవరు లేరా అంటే కృష్ణుడికి దొరకలేదటండి. ఎవరు అడిగేవాడు దొరకలేదు. అడిగితే కానీ చెప్పకూడదు. ఉపదేశం చెయ్యాలని కృష్ణుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ కృష్ణుడిని ప్రార్థించిన వాడు దొరకలేదట. అలా సుమారుగా ఆయనకి ఇప్పుడు భగవద్గీత ఎన్నో ఏ వయసులో ఉపదేశం చేశారో తెలుసా? ఆయన యొక్క 90వ సంవత్సరంలో 90వ సంవత్సరంలో ఉపదేశం చేశారు. దొరికాడు వీడు, ఇతని ద్వారా లోకానికి అందించాలి. ఉద్దేశ్యం అది. యథార్థంగా అర్జునుడి కోసం కాదు ఇది. అర్జునుడికి యథార్థంగా చెప్పాలంటే 1-2 మాటలతో చెప్పేసి అతన్ని మార్చేయచ్చు. కానీ ఆయన ఉద్దేశ్యం అది కాదు. రాబోయేటువంటిది కలియుగం భయంకరమైనటువంటిది. అలాంటి భయంకరమైనటువంటి కలియుగంలో నా ద్వారా చెప్పబడినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను ఉపదేశం ద్వారా లోకానికి అందించకపోతే వాళ్ళు చెడిపోతారు అనేటువంటి ఒక భావన. ఏమండి, అందించాడు కదా, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే అవి అర్థం చేసుకునే జ్ఞానం మనిషికి లేదు గనక దాంట్లో ఉండేటువంటి సారాన్నంతటినీ కూడా శ్లోకబద్ధం చేసి చిన్న చిన్న శ్లోకాలతోటి లోకానికి అందించాడు. ఆ అందించడం కోసం ప్రధానంగా అర్జునుడిని అక్కడ మిషగా చేసుకొని ఉపదేశం చేశాడు. అర్జునుడు ఎవరండి? నరుడు అంటారు. నరనారాయణులు కదా కృష్ణార్జునులు ఇద్దరు కూడా. నరుడికి ఉపదేశం చేశాడు. అంటే నరుడంటే
ఆ అర్జునుడు నరులమైనటువంటి మనందరికీ కూడా ప్రతినిధి. ఆయన నరులైన మనందరికీ ప్రతినిధి. ఆ నరుడికి ఉపదేశం చేసి లోకంలో ఉన్న నరులమైనటువంటి మనందరికీ ఉపదేశం చేశాడు. ఏమండి, మనం కూడా ఈవేళ భగవద్గీతని అనేక సార్లు పారాయణ చేస్తున్నాం. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కంఠస్థం కూడా చేసి ఒప్పచెప్పేయగలుగుతున్నాం. కానీ భగవద్గీతలో ఏముందో మాత్రం మనకు తెలియదు. తమాషా. గీతాభవనాలు కడుతున్నాం, గీతలో అద్భుతంగా పారాయణ చేస్తున్నాం, మాకు కంఠస్థం కూడా వచ్చండి అని చెప్పుకుంటున్నాం. కానీ భగవద్గీతలో ఏముందో మాత్రం మనకి తెలియదు. ప్రయోజనం లేదు దానివల్ల. అదిగో ఆ భగవద్గీతను ఉపదేశం చేశాడు పరమాత్మ. అలా ఉపదేశం చేసినటువంటి దాంట్లో ఇతనికి ఉన్నటువంటి అజ్ఞానం, నేను వాళ్ళందరినీ చంపేస్తున్నాను, వాళ్ళందరూ రక్తపు కూడు నేను తింటున్నాను, నేను చంపుతున్నాను, వాళ్ళు చంపబడుతున్నారు అనేటువంటి ఈ అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నాడు. అందుకని ఆయనకి చెప్పవలసి వచ్చింది, నువ్వు యుద్ధం చేయి. కానీ యుద్ధం చేసేది నువ్వేదో వాళ్ళని చంపుతున్నావని కాదు, వాళ్ళు నీ చేత చంపబడుతున్నారని కాదయా, నీ ధర్మం అని నువ్వు నిర్వర్తించు. లోకంలో అందరికీ ఉపదేశం అది. నీ యొక్క ధర్మంగా భావించి నువ్వు కర్మల్ని చేయి, తప్పించి దానితో నీకేదో సంబంధం ఉందని భావనతో మాత్రం నువ్వు చెయ్యకు. నువ్వు ఎప్పుడైతే దాంతో నాకు సంబంధం ఉన్నది అని భావిస్తూ నువ్వు చేసావో బద్ధుడు అయిపోతావు. అందుకే భగవద్గీత 3 విషయాల్ని మొత్తం సారంగా చెప్తోందండి అన్నారు. ఏమిటవి? ఫల, సంగ, కర్తృత్వ, త్యాగపూర్వకంగా కర్మ చెయ్యి. ఫలం, సంగం, కర్తృత్వం అంటే ఏ కర్మ నువ్వు చేసినా కూడా ఫలాన్ని ఆశించి చేయకు. నీ స్వార్థం కోసం ఒక ఫలాన్ని ఆశించి మాత్రం ఏ కర్మ చేయకు. అందుకే చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చెయ్యటం నీకు అధికారం ఉన్నది, కర్మ చెయ్యి. కర్మ చెయ్యకుండా మాత్రం ఆపకు, కర్మ చెయ్యి. కానీ దాని యొక్క ఫలాన్ని మాత్రం నువ్వు ఆశించక్కర్లేదు. ఏం జరిగితే అది జరుగుకాక కర్మ చేయడంలో మాత్రం లోపం లేకుండా చెయ్యి అని పరమాత్మ ఉపదేశం చేశారు. అలాగ ఫలాన్ని త్యాగం చేస్తూ కర్మ చేయాలి, అంటే ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలి. సంగం, నేను చేసేటువంటి ఈ కర్మతో నాకు సంబంధం, ఇది నాదయా, నేను చేసే పని ఇది అని ఆ కర్మతో నీకు సంబంధం ఉన్నట్లుగా నువ్వు కనుక భావించావా వెంటనే దానికి బద్ధుడు అయిపోతావు. అంటే ఎప్పుడైతే నువ్వు భావించావో దాని చేత చేయబడేటువంటి పుణ్యమో పాపమో నీకే అంటుతాయి. కనుక వాటికి నువ్వు బద్ధుడు అయిపోవాల్సి వస్తుంది ఆటోమేటిక్. ఫలం, సంగం, కర్తృత్వం, ఇది నాకు సంబంధించింది అనుకుంటున్నావు, కర్తృత్వం కూడా నీ మీదనే పెట్టుకొని ఇది నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను చేస్తున్నాను అనుకున్నా, ఇది నాకు సంబంధించింది అనుకున్నా, దానివల్ల ఏదో ఒక ఫలాన్ని ఆశిస్తూ నువ్వు కర్మ చేసినా ఈ కర్మ నిన్ను బంధిస్తుంది. బంధించడం అంటే మళ్ళీ జన్మల్ని ఇస్తుంది. తప్పదు, మళ్ళీ ఈ లోకంలో పడి తీరవలసిందే. ఈ పెద్ద కారాగారం, ఇందులో పడాల్సిందే, మురికి గుంట, దీంట్లో పడవలసిందే, దీంట్లో ఉండే కంపంతా అనుభవించి తీరవలసిందే, తప్పదు. కనుక నువ్వు చేసేటువంటి కర్మని ఫలసంగ కర్తృత్వ త్యాగపూర్వకంగా కర్మ చేయి. ఇదే భగవద్గీత యొక్క సారం. కానీ మన ఇష్టం ఉండదు మనకి. అమ్మో, ఫలం కోరకుండా చేయమంటే ఎవరు చేస్తారండి? మనకి ఏది చేసినా కూడా ఫలం కావాలి. ముందు అసలు అవన్నీ ఊహించుకొనే మనం చేస్తాం. కానీ ఫలం కోసం చేస్తాం, ఆ కర్మ మనం బద్ధులం అయిపోతాం. ఇలాగా భగవద్గీతలో తాను ఉపదేశం చేస్తూ శరీరం ఏమిటో ఆత్మ ఏమిటో, శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి తేడా ఏమిటో, శరీరము ఆత్మ ఒకటే అని భ్రమించేటువంటి వాడు కనుక నేను చంపేస్తున్నాను అంటున్నావు. ఎవరిని చంపుతున్నావు?
నువ్వు చంపేస్తే చచ్చిపోయేవాడా జీవుడు అంటూ జీవుడి యొక్క లక్షణాలు చెప్పాడు. ఇలాగా చెప్పుకుంటూ వచ్చి అనేక రకాలైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధం వల్ల నువ్వు చెడ్డావు, కానీ యథార్థంగా నువ్వు చెడ్డవాడివి కాదు అని నిరూపించాడు. అందువల్ల ఈ ప్రకృతి సంబంధాన్ని వదిలిపెట్టేయాలి. ఈ ప్రకృతి సంబంధాన్ని వదిలిపెట్టాలి అంటే శరీరం వదిలేయమని కాదు, అది ఎప్పుడు వస్తుందో అప్పుడే వదిలేస్తాడు. కానీ ఈ శరీరంలో నువ్వు ఉంటున్నప్పటికీ కూడా ఈ శరీరం నాది కాదు అని భావించాలి. అదేమిటండి, నాకే ఉపయోగపడుతుంది కదా, నాది కాదని నేను ఎలా భావిస్తాను? ఈ శరీరం నీది కాదండి. నిజం చెప్పాలి, శరీరం నాది 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 అనుకుంటాం, కానీ మంది కాదు. మంది కాదంటే అర్థం ఏంటి? ఏమండి, పుట్టిన తర్వాత ఒక తల్లికి పుట్టాం. పుట్టిన తర్వాత తల్లి ఏమనుకుంటుంది? ఇది నాది, నా పిల్లవాడు, ఈ శరీరం నాది. తండ్రి ఏమనుకుంటాడు? నా వల్లనే కలిగాడు కదా, నావాడు. ఏమండి, తర్వాత వీడికి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే భార్య అనుకుంటుంది, అబ్బో నేను చాలా డబ్బు పెట్టి కొన్నాను, ఇది నాది అంటుంది. కన్నందుకు నాది అంటాడు తల్లిదండ్రులు, కొన్నందుకు నాది అంటుంది భార్య. ఏమండి, చివరికి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. పోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతే ఆ శ్మశానంలో పెట్టేస్తే, అదే అక్కడ పెట్టిన తర్వాత వాడి కుక్కలు నక్కలు ఏవో వచ్చి పీక్కు తింటున్నాయి అనుకోండి. అది వచ్చి ఏదో ఒక నక్కో కుక్క వచ్చి దాన్ని పీక్కు తింటుంటే ఇంకొక కుక్క వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? గట్టిగా కేక పెడుతుంది, ఇది నాది, ఇది నాది, పో పో అని గెంటేస్తుంది దాన్ని. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాంది అయిపోయింది. ఏమండి, ఒకవేళ తగలేశారనుకోండి, అప్పుడేమవుతుంది? అగ్ని ఆక్రమించేస్తుంది, ఇది నాది నాది మీద పడుతుంది. ఇప్పుడు ఇంతకీ శరీరం ఎవరిదండి? నీదా? నిన్ను కన్న తల్లిదండ్రులదా? లేకపోతే నిన్ను కొన్న భార్యదా? లేకపోతే ఆ కుక్కలదా, నక్కలదా, అగ్నిదా? ఎవరిది? ఏమో. అరే, నీ శరీరం నీదే కాదయ్యా. ఈవేళ ఉన్నది రేపు నిన్ను వదిలేసిపోతుంది, అంటే నువ్వే వదిలేసిపోతావు దీన్ని. అందువల్ల నీది కానటువంటి నీ శరీరాన్ని నాది 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 అని బ్రతుకుతున్నావు నువ్వు. ఎంత అజ్ఞానం ఇది! అందుకని ఇది నాది అని ఎప్పుడైతే అనుకుంటున్నావో, ఆ మమకారం పెట్టుకుంటున్నావో, దాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని చక్కగా తిండి పెట్టాలి, రకరకాలైనటువంటి ప్రోటీన్స్తో దీన్ని పెంచాలి, ఏమండి, రకరకాలైనటువంటి షోకులతో దీన్ని ముంచాలి, ఇలా భావిస్తున్నాను. ఈ శరీరం నీదే కాదు. నీది కానటువంటి నీ శరీరం అని చెప్పబడేటువంటి దాన్ని అనేక రకాలుగా పెంచి పోషిస్తున్నావు, రకరకాలుగా దీన్ని అలంకరిస్తున్నావు. ఈ శరీరం నీది కాదు, ఇది ప్రకృతి, గుర్తుపెట్టుకో. నువ్వు ఈ శరీరానికి ఉండేటువంటి దోషాలు కలిగినటువంటి వాడవి కావు. శరీరానికి ఏం దోషాలు ఉన్నాయి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఎందుకు? శరీరం ప్రకృతి కనుక. ప్రకృతికి 3 గుణాలు ఉంటాయి కనుక, ఈ 3 గుణాలు కలిగి ఉండడం దోషం కనుక, అలాంటి దోషపూరితమైనటువంటి శరీరాన్ని పొంది ఈ 3 గుణాలతో నువ్వు ఉంటుంది, శరీరం ఉంటుంది. జీవుడికి లేవు ఇవేమి. జీవుడికి ఈ గుణాలతో సంబంధం లేదు, సత్వరజస్తమో గుణాలతో సంబంధం లేదు. అతనికి ప్రకృతి అంటదు. అత్యంత పవిత్రుడు జీవుడు. అంటే మనం పవిత్రులమే. దీని సంబంధం చేత చెడిపోయాం మనం, ఈ శరీర సంబంధం. ఈ శరీర సంబంధం చేత ఇది నాది నాది అనుకుంటూ నేను నేను అనేటువంటి అహంకారాన్ని పొందుతూ మునిగిపోతున్నాము. ఈ శరీరంలో ఉంటూ కూడా ఈ శరీరంతో నాకు సంబంధం లేదు అని భావించి జీవించగలిగిన వాడిలాగా,
అంటే ఎప్పుడండి ఎలా భావించగలుగుతాడు వాడు? ఇది అద్దె కొంప అని తెలుసుకున్నవాడు. ఏమంటే ఈ శరీరం అద్దె కొంప కాదా? అద్దె కొంపే ఇది. ఎందుకని? స్టాండర్డ్గా ఉండట్లేదు, స్థిరంగా ఉండట్లేదు కదా. ఈ శరీరాన్ని వదిలేస్తున్నాం, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళుతున్నాం, మళ్ళీ అది వదిలేస్తున్నాం, ఇంకో శరీరంలోకి వెళుతున్నాం. సొంత ఇల్లు లేనివాడే కదా ఇలాంటి పనులు చేసేది. అద్దె కొంపలో ఉన్నవాడే కదా చేసేది ఈ పని. కనుక అద్దె ఇళ్లల్లో ఉన్నట్లుగా ఈ శరీరంలో ఉంటున్నాం. ఈ అద్దెంట్లో ఉన్నవాడు ఇది నాది అనే భావన కలిగి ఉంటాడా? ఉండడు. తాను ఉంటాడు అంతే, అందులో దాంట్లో ఉండి అనుభవించేది అనుభవిస్తుంటాడు తప్ప ఇది నాది అనే మమకారం మాత్రం దాని మీద పెట్టుకోడు. ఏదైనా దానికోసం మంచి అభివృద్ధికి సంబంధించి చేయవలసి వస్తే మన సొంత ఇల్లా ఇది, మనం ఎందుకు అనవసరం ఖర్చు పెట్టాలి దీనికి అనుకుంటాడు. అలాగే ఈ శరీరం కూడా మనకు అద్దె కొంపే. మనం కొంతకాలం ఉంటాం, దీన్ని వదిలేసిపోతాం. మనతో పాటు వచ్చేది కాదు, మనకు ఉండేది కాదు స్థిరంగాను. అది గుర్తించాలి. కనుక శరీరం నువ్వు కాదు, శరీరం కన్నా నువ్వు వేరు. ఆ శరీరం అనేటువంటిది దోషపూరితమైనటువంటి ప్రకృతి. నువ్వు మహాజ్ఞానివి. అలాంటి జ్ఞాని అయినటువంటి నువ్వు పరిశుద్ధుడవి, నువ్వు ఎప్పుడు దోషం లేనటువంటి వాడవి. అది నువ్వు గుర్తుపెట్టుకొని నిరంతరం అది భావన చేస్తుండాలి. అందుకని శరీరం మీద వ్యామోహం అనేటువంటిది పుట్టదు. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాడికి ఆ ఇంటి మీద వ్యామోహం పుట్టనట్లుగా అన్నమాట. ఏదో ఒకనాడు దీని నుంచి వెళ్ళిపోవాలి కదా, ఇది నాది ఎందుకు అవుతుంది అని మోహం ఉండదు అతని మీద. అలాగే మన శరీరం మీద కూడా మనకి మోహం అనేటువంటిది ఉండకూడదు అని. అప్పుడు శరీరం నశించిపోయేది, ఆత్మ మాత్రం నశించేది కాదు అంటూ అనేక రకాలుగా ఉపదేశం చేస్తూ బయలుదేరాడు పరమాత్మ. ఎందుకు? నేను చంపేస్తున్నా. అరే వెర్రివాడ, ఆత్మకి అసలు చావు లేదు. శరీరం అనేటువంటిది నువ్వు చంపినా చంపకపోయినా నశించిపోయేదే. ఏదో ఒకనాడు అది నశించి తీరుతుంది. ప్రకృతి కదా, దాని ధర్మం అది. కనుక నువ్వెవరిని చంపుతున్నావు? నీ చేత చంపబడేవాడేవాడు అంటూ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆవిష్కరించాడు పరమాత్మ. సరే, మనం భగవద్గీత అంతా చెప్పుకోవడానికి సమయం ఉండదు, కానీ ఆ శరీరంలో ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉంటే ఈ శరీరాలు పొందకుండా మోక్షాన్ని పొందుతాడో, ఆ శరీరంలో ఉండేటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ అలాంటి శరీరాల్ని ఏ కర్మలు చేస్తే పొందుతాడో అలాంటివన్నీ వివరించాడు భగవద్గీతలో. ఈ శరీరం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మనం అనుకున్నటువంటి ఆయా గుణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాలు అధికంగా ఉన్నప్పుడు ఈ జీవుడు ఎలా బ్రతుకుతూ ఉంటాడు, మొత్తం ఈ శరీరంలో ఉండే ఆత్మ మొత్తం లక్షణాలన్నీ కూడాను. అందువల్ల భగవద్గీత అనేటువంటిది మత గ్రంథం కాదు, గుర్తుపెట్టుకోండి. మత గ్రంథం అనుకుంటున్నారు మన వాళ్ళు. మత గ్రంథం కాదు ఇది. ఒక మతానికి సంబంధించింది కాదు, సార్వజనీనికమైనటువంటిది. లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి శరీరం ఉంటుంది, ప్రతి వ్యక్తి ఆత్మే. అంటే ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి జ్ఞానం ఇది. అది ఏ మతంలో ఉండనివ్వండి, ఏ జాతిలో ఉండనివ్వండి, ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటిది. కనుక మత గ్రంథం మాత్రం కాదు. కానీ దానికి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు మతం అంటే అర్థం ఏమిటి? అభిప్రాయము అని అర్థం. ఒక వ్యక్తి తన యొక్క అభిప్రాయాన్ని ఈ గ్రంథానికి ఇలా ఉంటే బాగుంటుంది, ఇది అంటూ తన యొక్క అభిప్రాయాన్ని రాస్తాడు. అది మతమైంది. కానీ యథార్థంగా కృష్ణుడు ఉపదేశం చేసినటువంటి భగవద్గీత లోకంలో ఉండేటువంటి సకల జీవరాశికి జ్ఞాన ప్రదానం చేయబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథం. అలాంటి జ్ఞానాన్ని ఆవిష్కరించినటువంటి రోజు ఇది. అందువల్ల గీతా జయంతి అని పేరు వచ్చింది. అలాంటి గీత ఇవాళ అవతరించింది. మనకి ఏ జ్ఞానం అయితే ఉండాలో, ఏది ఉండకూడదో, ఏది ఉండటం వల్ల అనర్థమో, ఏది ఉండటం వల్ల మనం మోక్షం పొందుతామో దీంట్లో చాలా చక్కగా విస్తారంగా
అనుగ్రహింపబడింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మనకి భగవద్గీత చదవటం వచ్చు, అక్షర జ్ఞానం ఉన్నది కనుక అది చదువుతాం. మనం ఉత్తిగా పారాయణ చేయడం వల్ల ప్రయోజనమేమీ లేదు. దాంట్లో ఉండేటువంటి విషయం ఏమిటో దాన్ని కూలంకషంగా తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే మనకి అది ప్రయోజనకారి అవుతుంది. కృష్ణుడు ఉపదేశం చేసింది మోక్షం పొందడం కోసం జ్ఞానం. అది మరి ఆ జ్ఞానం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా ఊరికే పారాయణ చేస్తే ప్రయోజనం ఏముంది? ఏమండి, నాకు అన్నం తినాలి, ఆకలిస్తోంది, సాపాటు చేయాలి, ఆకలిస్తోంది, ఈ 4 పదాలు మనం 4 సార్లు అన్నాం. ఆకలి తీరుతుందా? తీరదు. తినాలి, తింటేనే ఆకలి తీరుతుంది. అలాగే దీన్ని అనుభవించాలి, ఆచరించాలి. ఆచరించాలంటే దాంట్లో ఉండే అర్థం ముందు మనకి అవగతం కావాలి. వారు చెప్పింది ఏమిటో, వారి యొక్క హృదయం ఏమిటో, మనం ఎలా ఆచరిస్తే మనం తరిస్తామో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా భగవద్గీత మించినటువంటి జ్ఞాన నిధి లోకంలో ఇంకొకటి లేనే లేదు. అద్భుతమైనటువంటి, అందుకే అన్ని దేశాలు కూడా దీన్ని పొగుడుతాయి. దీంట్లో ఉండేటువంటి జ్ఞానాన్ని అత్యద్భుతమైనటువంటిది అని వాళ్ళ యొక్క భాషల్లో కూడా అనువదించుకొని మరి చదువుకునేటువంటి రీతి కనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద ఈవేళ ఆవిష్కరింపబడింది. అలాంటి ఉత్తమమైనటువంటి ఈ రోజున మనం కొద్దిపాటైనా సరే భగవద్గీతలో ఉండేటువంటి ఒక చిన్న విషయాన్నైనా చెప్పుకోవాలి అని వేళ ప్రవచనానంతరం మనం చెప్పుకోవడం జరిగింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద.
జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.